బబ్బర్ జోన్లు ఉంది, లొట్టల జోన్లు ఉంది, ఆ జోన్లు ఉంది, ఈ జోన్లు అని చెప్పాలి. ప్రస్తుతం తీసుకుంటే వీళ్ళ ఇంట్లో అయితే ఎల్లమ్మ తల్లి అయితే ఉందండి. ఇక అమ్మవారిని తీయడానికి కూడా ప్రభుత్వం ముందుకొస్తుందా అనేది అయితే నేనైతే క్వశ్చన్ మార్క్ అయితే వేస్తున్నా. వీళ్ళ ఇంట్లో అందరూ అయితే అడుగుతున్నారు. అది పెద్ద పెళ్లి కూడా సెట్ అయిందని చెప్తున్నారు కదా. 30 years నుంచి ఉంది సార్ ఇది. మాకు మా తాత తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్తోనే తీసుకున్నాడు అన్ని. పేదలను ఏడిపించే అన్యాయం ఎక్కడుంది? పేదలకు మేలు చేస్తున్నాడు ఈ బాడకావు. ఏం మేలు చేసిండు? ఆ నమ్మ నాన్న పెండ్లాన్ని తెంగించుకొని ఆయన పెండ్లో ముండం మోసి 3 తెరలు గాను. ఆయన ఒక్క బిడ్డ ఉంది, ఒక్క అల్లుడు. ఆయన అల్లుడు టక్కరాయి సావడా? ఆయన బిడ్డ సావదా? ఆయన బిడ్డ ముండం అయ్యదా? ఈ ప్రజలకు గోగోసం ముట్టదా? అన్ని మంచి విషయాలు చెప్పి ఆయన ఏదో మేము రేవంత్ రెడ్డికే ఓటేసినాం. ఈ ఏరియా మొత్తం రేవంత్ రెడ్డికి వేసింది. దీని గురించి వేసింది రేవంత్ రెడ్డికి ఓటు. ఇంటికి రప్పించుకొని డబ్బుల కలెక్షన్ కోసం చేస్తుంది తప్ప ఈయన సంఘ సేవకుడేం కాదు, సంఘ సంస్కర్త అంతకంటే కూడా కాదు. ఇది ఒక అరాచక మూట. రూపాయి 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 దొంగ చేసినాం, ఇల్లు అడుగు చేసుకున్నాం. ఇదే ఆడపడుచులకు చేసేది. నీ తోడబుట్టిన చెల్లెన అయితే అట్నే చేస్తావా నువ్వు? ఈయనకొచ్చి 15 ఏళ్ళు వెళ్ళినాయి. అంటే మీ ఇంటికి వేసారా? సర్వే వాళ్ళు వచ్చి మీ ఇంటికి రెడ్ మార్క్ వేయడం జరిగిందా? ఏం జరగలే. ఆయన మా ఆయన కుంటాయన ఏం లాభం లేదు. ఏడుపులు మా తిట్లు జనాలకి ఇరబెట్టడానికే కానీ ఏం లాభం లేదు. మీరు ఏ 9 వచ్చినా ఏ ట్యూబ్లు వచ్చినా ఏం లాభం లేదు. జనాలకి ఏం మేలు చేస్తలేరు. అందుకే మరి గెలిపించింది. అందుకే నీళ్ళు కూడా రావట్లేవు అసలు. ఉంటున్నాం మేమైతే గృహప్రవేశం కూడా చేయలేము. మేమైతే దసరాకి వెళ్దామని మేము కట్టుకున్నాము. దసరాకి వెళ్దామని అనుకున్నాం. మేమైతే ఇంకా వెళ్ళని కూడా వెళ్ళలే. మేము ఇల్లు అట్లా ఇప్పుడు మేము ఎట్లా చేయాలి? లోన్ ఎట్ట కట్టుకోవాలి? రెంట్లు ఎట్ట కట్టుకోవాలి? మాది ఇప్పుడే మేము దసరాకి వెళ్దామని అనుకున్నామండి. ఈ లోన్లు అంటే సంవత్సరం కట్టి మీరు సంవత్సరమే లోన్ తీసుకున్నాం. 4 సంవత్సరాల నుంచి లోన్ తీసుకుంటున్నాం. వాళ్ళు కడుతూ ఉంటే ఇస్తున్నారు. వాళ్ళు కొన్ని ఇస్తున్నారు. వాళ్ళు ఒక మీ ఇల్లు కట్టబట్టి ఇప్పుడు 4 సంవత్సరాలు డబుల్ బెడ్రూమే అండి. ఇప్పుడు దసరాకి వెళ్దామని అనుకున్నాము. వాళ్ళతో సరిగా అన్నీ చేసుకున్నాము. వెళ్దామని దసరాకు గృహప్రవేశం చేద్దామని అనుకున్నాము. అనుకునేంత లోపల ఇది ఒకటి పెట్టేసారు. లోన్ తీసుకున్నప్పుడు లోన్ వచ్చింది మాకు. ఇప్పుడు మేము ఏం చేయాలి? లోన్ వాళ్ళు మా మీద పడితే మేము ఎక్కడ పోవాలి? అంటే మీకు బ్యాక్ సైడ్ అది మూసి లేదమ్మా. మాకు అక్కడ ట్రాక్ ఉంది, వాకింగ్ ట్రాక్ ఉంది. మాకు అసలు మూసి లేదు. ఒక్క చుక్క నీళ్ళు కూడా రావు ఇక్కడ. అంటే ఇంటి లోపలికి ఎప్పటికి అస్సలు ఎన్నడూ రాలే అసలుకి. మేము బంగారంలో పెట్టినాము, బ్యాంకులో అప్పు తీసుకొచ్చుకున్నాం, ఊర్లలో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లోన్లు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఎట్లా చేయాలా? మేము సడన్గా వచ్చి వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్ళాము? పొద్దున 6 గంటలకు మేము పనులకు వెళ్ళేటోళ్ళము, మధ్యాహ్నం వచ్చేటోళ్ళము. ఇంట్లో పనికి పోతాం మేము, గిన్నెల దోమ పనులకే పోతాం మేము. కూడా పెట్టుకున్న రూపాయి పోగేసుకొని తినకుండా తాకుండా మేము కట్టుకున్న ఇండ్లు ఇవి. మేము ఎక్కడ పోము. ఇప్పుడు ఏం లేదు, మా ఇండ్లు మాకు కావాలంతే. లేదంటే వాడిని దిగిపోమానండి. అంటే మీకు రాత్రి వరకే వచ్చేసి కూర్చోడం జరుగుతుందని చెప్పేసి మేము ఇందులోనే ఉంటాం. మమ్మల్ని ఇందులోనే పెట్టామనండి. లేదు, వద్దు అండి, మాకు వద్దు. మా ఇంట్లో మాకే కావాలి. మేము ఇంట్లోనే ఉంటాము. అట్లనే తోలుకొని పొమ్మండి మమ్మల్ని. అంతే. ఇక చూసారు కదండి. ప్రస్తుతం విజువల్ తీసుకుంటే పాపం వాళ్ళది కొత్త ఇల్లు, ఇంకా కూడా గృహప్రవేశం చేయలేదు. ఎన్నో ఆశలతోని కట్టుకున్నటువంటి ఇల్లు. 40 లక్షలు మేము ఎట్లా తీర్పుకోవాలి? ఇప్పుడు మేము అది ఒక ఇట్లా నూకుతే అట్లా 20 లక్షల విలువ అయింది ఇది. అది 4 లక్షలు ఆయన ఇస్తేంది, ఇయ్యకుంటేంది. ఎంతకన్నా ఈ విలువ ఎంత విలువ, ఎంత కష్టపడితే వస్తుంది. ఆయన ఇయ్యంగానే మేము సంబర పడతామా? రిజిస్ట్రేషన్ చేసినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ మీరు తీసుకోకండి ఇలా కాదు, అలా తీసుకోకండి. గవర్నమెంట్ ల్యాండ్ ఇది బబ్బర్ జోన్లు ఉంది, లొట్టల జోన్లు ఉంది, ఆ జోన్లు ఉంది, ఈ జోన్లు అని చెప్పాలి. మీరు చదువుకున్నోళ్ళే కదా. మేము చదువు రాదు అన్నకి మేము తీసుకున్న రిజిస్ట్రేషన్ అవుతుందమ్మా. కట్టించుకోరు, డబ్బులు కట్టించుకోరు, కరెంట్ ఇచ్చిర్రు, నల్ల ఇచ్చిర్రు, డ్రైనేజీలు ఇచ్చిర్రు. రోడ్ ఒకటి ఈ బడకవకే వేసిన, నేను ఈ ఎదవకే వేసిన. వీడు ఏదో 5 పథకాలు అన్నారు. 5 పథకాలు మాకు వద్దమ్మా. ఎలగబెడతాడని కాదు, కాంగ్రెస్ అది కేసీఆర్ చేయలేదని కాదు, ఈయన ఇంకా కొంచెం చేస్తాడు కదా. ఈయన కూడా ఛాన్స్ ఇద్దాం మనం. కానీ ఈ ఛాన్స్ అనుకోలే మేము. ఛాన్స్ ఇచ్చినాం, చూసినాం, అదే పొరపాటు. అదే పొరపాటు మేము చేసినాం. నాకు ఒక కొడుకో బిడ్డ మేడం. పిల్లలు స్కూల్ ఏంది, ఎక్కడ పోవాలి చెప్పు? ఆయన ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఎట్లా బతకాలి మేము? చెప్పు. మాకేదో దారి వద్దు, మాకేదొద్దమ్మా. మా ఇంట్లో మేము ఉంటాం.
చేస్తామని చెప్పి అదే నైట్కి వచ్చి సరే వచ్చుతా అన్నాడు కదా మేము ఆయన పడుకుంటాం ఏమని చెప్పు ఇలా మేము బొందలేస్తావు రేపు నువ్వు చచ్చినాడు గంధం చెక్కలో పెడతారేమో గంధ చెక్కలు పెడతారు కదా ముఖ్యమంత్రి కదా ఓ 10 మంది ఇటు పెట్టి టుపుక్కని బొందలు తగల పెడతారు కదా అవన్నీ అంతే తేడా మేము ఇలా చంపేస్తావు రేపు 4 రోజులకు నువ్వు చస్తావు ఉంటాడా వాడు ఎక్కువ ఏముంటాడు పరిపాలన ఎట్లుంది మరి దరిద్రంగా ఉంది దరిద్రంగానే ఉంది హై డ్రామానా డ్రామా లాగానే ఉంది పెద్ద డ్రామా చేస్తుంది మా మీద అయితే కక్ష కట్టిండు అమ్మ బాడకవైతే ఈ 9 నెలలు అయితే పేదలకు ఒక న్యాయం ఉంది పెద్దవాళ్ళకు ఒక న్యాయం ఉందని మాట్లాడుతున్నారు నిజమేనా ఏడ నిజమే అందరు ఈక్వల్ గానే ఉన్నారు కదా అందరు ఈక్వల్ చూస్తున్నారు ఏ పేదల కంటే ఏముంది ఇగో ఈ పేదలమేమో మేము ధనికులేమో అక్కడ బిల్డింగులు ఆ బిల్డింగులు ఆడు ధనికుడే అన్నెందుకు అనాలి వాడు కూడా ధనికుడే మేము పేదవాళ్ళం కూలినాలు చేసుకుంటాం బతుకుతున్నాం ఉంటాం వాడు దిగిపోవాల్సిందే వాడికి వద్దు ఈ అర్హత లేదు వానికి అసలు మనకు అర్హత లేదు 9 నెలల పరిపాలన చాలు ఇక పక్కా జరుగు రాజీనామా చెయ్యి మళ్ళీ ఎలక్షన్లు పెట్టుకుంటే మేము ఎవరిని గెలిపించుకోవాలి అలానే గెలిపించుకుంటాం మాకు వద్దు ఆయన పరిపాలన దరిద్రంగా ఉంది వాడే దరిద్రుడు ఎన్ని నెలలు అమ్మా ఆయన జైల్లో ఉంది ఆ జైల్లో ఉండే మైండ్ అంతా దొబ్బిపోయిందేమో వానికి కూడా ఈడు వచ్చిండు ఓట్లు ముఖ్యమంత్రి నిలబడుతూ ఓట్లు వేయరమ్మా అని అన్నాడు చేతులు జోడించి వేసినాం వచ్చిండు ఇప్పుడు ఆయన వచ్చిండు ఒక ఆయన వచ్చిండు అందరు మాట్లాడిన లంచ కొడుకులని ఏం చేస్తారు పోతూనే ఉంటారు వాడు కూడా గట్టిగా పోతాడు గెలిచిన దాకా ఓతిరిగా మాట్లాడిండు గెలిచినాక ఓతిరిగా మాట్లాడుతుండ బాడకావు వాడు ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డి గారిని ఏమడుగుతాను మా ఇండ్లు మాకే కావాలి అంతే మా ఇంట్లో మాకే ఉండాలి డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎన్నో ఇస్తాడు మేము బాసల్లో పని చేస్తాను ఎట్లా వచ్చి చేయాలి ఇప్పుడు పిల్లల ఎటుగాని మధ్యలో ఏడ ఈ స్కూల్లో వేయాలి ఎక్కడ పోవాలి ఊర్లలో భూములు అమ్ముకొని వచ్చి కొన్నాం ఈడ మేము ఊర్లలో భూములు అమ్ముకొని వచ్చి కొన్నాం ఈడ ఎట్లా చేస్తాడు మా బిడ్డ 2 ఇండ్లు పోతున్నాయి లేకుండా ఉండే మాకు బిడ్డింటికి వచ్చినావా మేము ఇక్కడనే ఉంటాం ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడ ఉండబట్టి మా ఏప్రిల్ ఉండబట్టి 30 సంవత్సరాలు అవుతుంది కూరగాయలు అమ్ముకుంటారు ఇళ్ళ పని చేస్తారు గుడిసెలు వేసుకొని ఉండి ఇల్లు కట్టుకోరు ఉన్నది అమ్ముకొచ్చుకోరు వీళ్ళే పొలం ఏం చేద్దాం వాని మీద మన్ను పోసి వస్తాం అంత పెద్ద ఇల్లు కట్టుకున్న సంతోషం కూడా లేదు మాకు ఏడ్చి అసలు ఏది కూడా లేదు మేము వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది కూరగాయలు అమ్ముతాం మీరు కూడా పెట్టుకున్నటువంటి డబ్బులు అన్ని కూరగాయలు అమ్మి రూపాయి కూడా పెట్టుకొని అది తీసుకుపోయి దినానికి దింపుడు గాలని కొడుతున్నాం అన్ని బొంద పెడతానికి బాడకావుకు మాకు మాట్లాడి తిండి తినక నీళ్ళు దాక అసలు ఎప్పుడో పోయి తెప్పించుకొని వస్తున్నా నాకు నిన్నమనే తెలిసిందే నిన్ననే వచ్చారు నిన్నటి నుంచి గుంపలు జనం వస్తుంటే ఏందో అనుకున్నా మాకు ఏది ఇవ్వలేరు వాళ్ళు ఇంతవరకు ఇదే మా ఇల్లు మా గల్లీకి రానిలేము పొద్దు నుంచి రోడ్ల మీదనే ఉండి చేస్తున్నాం ధర్నా చేస్తున్నాం మేము ఎన్ని కష్టాలు పడి సంపాదించుకున్నాం మేము ఎన్ని తినకుండా తాగకుండా ఉపవాసం ఉండి సంపాదించుకొని ఆ బాడక దినానికి కుడతానికి చేసుకున్నాం కానీ నాకు ఒప్పుకోలేదురా ఇదే అమ్మ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి 10 సంవత్సరాలు అయింది ఏం చేస్తుంటావు ఇళ్ళ పనేనా ఎప్పుడు కట్టుకున్నారు ఇల్లు ఇక్కడ 10 ఏళ్ళు అయింది కట్టి 10 ఏళ్ళు అయింది వచ్చారా మీకు సర్వే చేయడానికి వచ్చారు రెడ్ మార్క్ వేసారట కదా మేము తీసుకోలే వద్దని చెప్పాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇరి అంటే మా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఈరోజు డెలివరీ డేట్ ఉండే మాకు మేము అవసరం లేదు మాకు ఇక్కడే ఉంటాం మేము మాకు ఏం వద్దని చెప్పినాం వెళ్ళిపోయారు ఇక ఏం కోరుకుంటున్నారు మీరు ఇంకేం మా ఇల్లు మాకే కావాలనే కోరుకుంటున్నాం ఇంకేం కోరుకుంటాం లేక ఇళ్ళ పని చేసేదో కట్టుకున్న ఇల్లు గులుస్తా అంటే న్యాయం కాదు కదా ఇంతమందిని ఉసురు ముట్టుకుంటే వాడికి కూడా ఇదిగా ఎట్లా న్యాయం అయిద్దో ఏమో వాడిని ఎందుకొని పెద్ద ఇదైపోయింది ఇప్పుడు తలనొప్పి తెచ్చుకున్నట్టు అయింది అది ప్రభుత్వం ఏమని ఇది ప్రభుత్వమా అందరు న్యాయం చేయాలి ఎవరికే టీఆర్ఎస్కి వేసినాం మేము అప్పుడు మరి ఈడెట్ట గెలిచి వచ్చిండో మేము ఇక్కడే ఉంటాం కదా ఊర్లలో లేసిరు ప్రస్తుతం తీసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అండి నా చుట్టుపక్కల కనిపించేటువంటి హౌజెస్లో ఉన్న వాళ్ళందరూ కూరగాయలు అమ్ముకునే వాళ్ళే వాళ్ళు ఎంతో కొంత కూడబెట్టుకున్నటువంటి డబ్బులతోని ఇండ్లు అయితే కట్టుకోవడం జరిగింది మా భార్య నేను ఉంటాం నా కొడుకు మేడం కూరగాయలు అమ్ముకోతలేవు కూరగాయలు అసలు పోట్లేం బువ్వ కూడా తింటలేం మేడం బువ్వ తింటలేం నీళ్ళు తాగుతలేం ఆగం పచ్చలం అయినాం
రిజిస్ట్రేషన్ చెప్తున్నాం. కేసీఆర్ పట్టా వచ్చింది, రిజిస్ట్రేషన్ అయింది, రిజిస్ట్రేషన్ చెప్తున్నాం. 5 లక్షలు అయింది. బంగారం తీసుకొని బ్యాంకులో పెట్టినా ఏం లేదు. బాగా అన్యాయం అయిపోయినాం. ఉన్నది పొలం అంతా అమ్మిన ఊళ్ళే పొలం లేదు, ఏం లేదు. పిల్లలు ఉండ్రు, మనవాళ్ళు మనవరాళ్ళు ఆగం. 2 బిడ్డలు, కొడుకు పచ్చులం అవుతున్నాడు. ఏం చేయాలో ఏమి అర్థం పెట్టినా ఏదో ఒకటి అంటే మీకు ఆ డబుల్ బెడ్రూమ్ మరి ఇష్టమైన డబుల్ బెడ్రూమ్ ఇన్ని సామాన్లు ఆడబెట్టాను మేడం. కాదు మేడం, నువ్వే చెప్పు. ఇంత సామాన్ ఆడబెట్టుకోను. 4 ఆటోలు, 4 పోరగాళ్ళు, 4 మనవన్లు. కింద పైన ఇస్తే కింద వేసిపోతే కూరగాయలు అన్నీ పోతాయి. ఈ వర్షాలకు ఏం చేయాలి? పైకి ఎక్కిన ద్వారా ఆ బిల్డింగ్ పైకి ఎక్కాను నేను. అడిచిన బిల్డింగ్లకి ఏ బిల్డింగ్లో పోను. ఈడ ఉంటే ఏ బాక్స్ ఒక బాక్స్ తెచ్చుకొని తాట అమ్ముకుని అంటే ఒక 100 రూపాయలు వస్తాయి మా ఖర్చుల మందం. అడిచిన బిల్డింగ్లో పోయి అన్నో పోయి అడవిలో ఇస్తే అడవిలో పోయి కాలు నొప్పితోని ఆట ప్రాబ్లంతో నేను అడవిలో పోయి ఏడ కూరగాయలమ్మా నేను కూలికి పోతున్నాయి. ఇప్పుడు నా ఏజ్లో నేను చెప్పు ఏడ ఇస్తాడు? పోయి ఎక్కడనో ఇస్తాడట. అక్కడ ఏం చేసుకోవాలి మేము? ఇంత మంచి బిల్డింగులు కట్టుకొని ఇంత మంచి ఇల్లు కట్టుకొని పోయి అక్కడ ఉండాలన్నా మేము? చెప్పు. అసలు మా ఇంట్లో పోతే నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఇల్లు కూల కొట్టినా కానీ నా ఇంట్లో దేవుడు ఉండు. ఆడు ఏమని కూల కొడతాడో. నా ఇంట్లో బాడోలు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తాను నీకు. ఆ బాడోలు ఏమని తీస్తాడో తీయని ఇక నేను కనిష్టం వచ్చినట్టు. ప్రస్తుతానికైతే వాళ్ళ ఇంట్ల మీద మాత్రము ఒక చెయ్యేస్తే మాత్రం ఇక మేము ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ అయితే మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్ళి చూద్దాము. ఎందుకంటే ఏ టైంలో హైడ్రా వచ్చి వాళ్ళ ఇంటి మీదకి ఆ బుల్డోజర్ దూకేస్తుందో అని చెప్పేసి వాళ్ళైతే చాలా భయాందోళనకరంగా పొద్దున్న నుండి ఇప్పుడు తెలిసినటువంటి న్యూస్ నుండి అయితే తినకుండా రోడ్డు మీదనే కూర్చోవడం జరుగుతుంది. మీకు నా వెనుక సైడు వాళ్ళందరినీ చూస్తే కనిపిస్తూనే ఉంటుంది. ఒకసారి వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి చూద్దాము. సో మేమైతే వీళ్ళు రెడ్ మార్క్ పొద్దున్న నుండి అయితే వెయ్యకుండా ఇంటి ముందే కూర్చోవడం జరిగిందట అండి. ఒకసారి వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్ళి చూద్దాము. ఎందుకంటే చాలా కష్టపడి కట్టుకున్నాం మా ఇల్లు మేము అని చెప్పేసి అయితే వాళ్ళ మాటల్లోనే చెప్పడం జరుగుతుంది. సో ఈ అక్క అయితే వీళ్ళ ఇంటికి పిలిచింది. ఒకసారి మా ఇల్లు చూడండి, మేము ఎంత కష్టపడితే కానీ ఇల్లు కట్టుకున్నామో చూడండి. ఆడేందా సుందరకాండ చేసేదాన్ని బొందల వాడయ్యా. సుందరకాండ మాకు వద్దు. మా ఇల్లుని మా ఇల్లు చూడమ్మా, నువ్వే చూడన్నా అంత చూపి. ఇంత మంచి కట్టుకున్నాక వానిల్లు వాడు మంచిగా కట్టుకున్నాడుగా, పోయి డబుల్ బెడ్రూమ్లో ఉండమంటే ఉంటాడా? ఆయన ఉంటాడా? మరి మేము ఎట్లుండాలి? మా కష్టం కదా. నువ్వెవడిరా మా కష్టాన్ని మీద వచ్చి తినడానికి? నువ్వు తింటానికే వచ్చినావా? తింటానికే గెలిపించినావా? మేము లేదు కదా. మరి నువ్వు ఇవాళ వస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటాం మేము? చూడు, మీరే చూడు ఎంత మంచిగా కట్టుకున్నాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టి మీరు? మేమా ఇప్పుడు మొన్నే 6 నెలలు అవుతుంది. రేపు ఆదివారం వస్తే 6 నెలలు 7 పడతాయి. లోన్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. లోన్ అయితే ఒక్కసారి ఇవ్వరు కదా నాకు. అవి ఇచ్చినప్పుడే నేను కట్టడం స్టార్ట్ చేసిన. మళ్ళీ ఆపిన. మళ్ళీ సగం సగం ఇస్తారు కదా, ఒక్కసారి అమౌంట్ ఇయ్యరు కదా మనకి. మరి అట్లా చేసుకుంటూ వస్తారు. నాకు 5 ఏళ్ళు పట్టింది. ప్రస్తుతం వీళ్ళు ఇల్లు అయితే చూసుకుంటే చూడండి, ఎందుకంటే చాలా ఇష్టంగా కట్టుకున్నటువంటి ఇల్లు అని మనకు చాలా నీట్గా కనిపిస్తుంది. పాపం ఎంత కష్టపడితే కానీ ఇల్లు కట్టుకోలేరు. సో వీళ్ళు కట్టుకున్న కొద్ది స్టెప్ బై స్టెప్ అయితే వీళ్ళకి లోన్ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి అక్క అయితే చాలా క్లియర్గా చెప్తుంది. సో వంట రూము ఒక కనీసం వీళ్ళకి 2 నిలబడే అంత కూడా లేదు ప్లేసు. అయినా కూడా ఇందులోనే వాళ్ళ జీవనం అయితే కొనసాగుతున్నారు. బట్ ఎప్పుడు వచ్చి ఏం కూలగొడుతుంది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతున్నారండి. అసలు ఎందుకు ఇంత అన్యాయం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి అయితే వీళ్ళైతే ఇప్పటిదాకా అడగడం జరుగుతుంది. నిజంగా మమ్మల్ని అయితే బజార్లోనే వేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక బజార్లో వేస్తుండు. మమ్మల్ని బజార్లో నిలబెడుతుంది తెలుసా. ఆడపిల్లకు అన్యాయం చేయొద్దు, అన్యాయం చేయొద్దు. ఈయనే అన్యాయం చేస్తున్నాడు మాకు. మమ్మల్ని బజార్లో వేసి అన్యాయం చేస్తున్న ఆడపడుచులకు. నా ఆడపడుచులు, నా అక్కలు, నా చెల్లెలు అంటాడు కదా. ఏది ఇదే నా ఆడపడుచులకు చేసేది? నీ తోడబుట్టిన చెల్లెనైతే అట్నే చేస్తావా నువ్వు? పేరుకేనా మేము? మరి వచ్చి మా ఇంటి ముందరకు వచ్చి ఓటు 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 అన్నావు కదా గెలిపించినందుకే అంత చేసేది. మరి మా కష్టం ఏదన్న? మా కష్టం ఇది కష్టార్జితం. గిన్నె వాళ్ళ ఇంట్లో గిన్నెలు దోమతానికి రమ్మంటే వస్తాను నేను. గిన్నెలు దోమి నెలకు 10,000 ఆయన అకౌంట్లో వేస్తాను నేను. వేస్తానే చెప్తున్నా. ఏం చేసుకుంటే సంపతోడో సంపని ఇన్నే పడుకుంటాం. ఏ అర్ధరాత్రికి వస్తారంట కదా, వేసుకోండి, చచ్చిపోతాం అని పేరని ఉంటుంది కదా. సంపినన్న పేరు మొన్నటిదాకా జైల్లో పోయి వచ్చింది కదా. ఇప్పుడంటే ముఖ్యమంత్రి కదా, జైల్లో తీసుకోతాడో తీసుకోబోడు. ప్రజలను చంపిండు కదా, తీసుకోబోరు. ఎంతమంది అక్క పిల్లలు మీకు? నాకు 2 పిల్లలు, ఒక బిడ్డ కొడుకు. నా కొడుకు చదువుతుండు. స్కూళ్ళు ఎక్కడ పంపా నేను? ఇప్పుడు నరవంతరాలు వస్తే ఎక్కడ పంపా నేను? నువ్వు ఆడిస్తావు ఏంది ఇచ్చేది? నువ్వు ఇస్తున్నా, నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా, ఇచ్చేది నువ్వు ఇచ్చేదే వద్దు మాకు. అసలు నీది వద్దే వద్దు. నీ పరిపాలన చండాలంగా ఉంది.
9 నెలల పరిపాలన. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులు అయితే ఏమని చెప్తున్నారంటే కాంగ్రెస్ పరిపాలన అయితే చాలా దరిద్రంగా ఉంది, అసలు మాకు వద్దు ఈ పరిపాలన వద్దు, ఏమొద్దు, 8 నెలల్లోనే దీన్ని మేము వెలేస్తున్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు గృహప్రవేశం కూడా చేసుకొని ఒక 6 నెలలు 7 నెలలు అడుగు పెట్టడానికి అవుతుందట. ఈ ఆదివారం వస్తే పాపము 7 నెలలు అట అండి. సో మరి ఇది ఎట్లా ఉండబోతుందని చెప్పేసి అయితే చూద్దాం మనకు కూడా. ఎందుకంటే హైడ్రా వచ్చేదాకా ఎవరికి తెలియడం లేదు, ఏ నైట్ వస్తుంది ఎప్పుడు వస్తుంది, కులడంగా పెట్టడం లేదు. హైడ్రా కాదు డ్రామా ఇదంతా. ఇగో అక్కడ వస్తుందంట కదా సొమ్ము, పైసలు వస్తాడు, పైసల కోసమే మమ్మల్ని బలి చేస్తుండే వాడు. బలి ఆడేంది సుందరకాండ కోసం ఎక్కడో తెస్తారంట కదా డబ్బులు, ఆ డబ్బుల కోసమే కక్కుర్తి తిని సొమ్ము తిని ఆ సొమ్ము తిందామని మమ్మల్ని ఇది చేసి అలా ప్రూఫ్ చూపిస్తే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతోటి బాగా తిందామని చూస్తుంది. ఇక మళ్ళీ గెలుస్తాడా? అస్సలే రాడు. వాడిని రప్పియం అసలు కూసబెట్టం మేము. ఇల్లు కూడా చూద్దాం ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నారండి. పాపం వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎంత నీట్గా ఉంది చూడు. ఎంట్రన్స్లోనే వాళ్ళు కృష్ణుడు పెట్టుకున్నారు, వాళ్ళ పిల్లలతోనే ఉంటారట ఇక్కడ. రూపాయి పొదుపు చేసుకొని ఎంతో కష్టంగా వాళ్ళు ఊర్లో ఉన్నటువంటి పొలాలను కూడా అమ్ముకొని వాళ్ళ ఆవిడకు ఉన్నటువంటి బంగారం కూడా అమ్ముకొని ఈ ఇల్లు కట్టుకోవడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఎట్లా కూలుస్తారు అని చెప్పేసి అయితే వీళ్ళైతే మాట్లాడుతున్నారు. ప్రస్తుతం తీసుకుంటే వీళ్ళ ఇంట్లో అయితే ఎల్లమ్మ తల్లి అయితే ఉందండి. ఇక అమ్మవారిని తీయడానికి కూడా ప్రభుత్వం ముందుకొస్తుందా అనేది అయితే నేనైతే క్వశ్చన్ మార్క్ అయితే వేస్తున్నా. వీళ్ళ ఇంట్లో అందరూ అయితే అడుగుతున్నారు. ముందు అమ్మవారిని తీసుకొని ఏ కిరాయి ఇళ్ళలో పోనిస్తే వాళ్ళు రానిస్తారు మేడం, బండవాళ్ళు అవి పట్టుకొని వాళ్ళు ఇళ్ళకి రానియారు. ఇప్పుడు ఆ గద్దె లేపాలంటే లేపలేము మేము. ఇప్పుడు అటు కూల కొడితే మాకు ఏ నష్టం అవుతుందో అని ఇట్లా భయం అవుతుంది. అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. మాకు ఈ బాడకా విట్టి ఎంత తయారు చేసి ఉండే మాకు ఆ దేవుడు కాపాడుతాడని ఆ దేవుడిని ముక్కుంటే కూర్చున్నాం మేము. మరి ఆ దేవుడు ఏం కాపాడుతాడో మమ్మల్ని ఏందో మరిగా. ఇక్కడ అమ్మవారు కూడా పెట్టుకున్నాం సార్, అమ్మవారు పెట్టుకున్నాం. ఇప్పుడు అమ్మవారి గద్దె కదిలేయాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు వీళ్ళ కిరాయిలకు కూడా రానియరు మమ్మల్ని. ఇలా ఇప్పుడు ఈ అమ్మవారిని తీసుకొని ఏ కిరాయిలకు రానిస్తారు? ఇప్పుడు ఒక రూమ్ మొత్తం మేము ఉంచుకుంటాం ఇట్లా పెడతాము అని అంటే అమ్మవారు కిరాయిలకు రానిస్తారా? రానియరు. ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టంగానే అమ్మవారు తీసుకొచ్చుకున్నా, నేను గద్దె కట్టుకొని ఇల్లు రూమ్ మొత్తం అమ్మవారికి వదిలిపెట్టుకున్నా నా సొంత ఇల్లు చేపటికి. ఇప్పుడు అమ్మవారు మరి ఇట్టే ఉంచమంటారా? మరి కూల కొడతారా? వాళ్ళ దయ ఇక నా ఇల్లుని ఏం చేస్తారో వాళ్ళు, ఇక ఆ దేవుడు ఏం చేస్తారో ఆ దేవునికి మొక్కుకున్నా, ఆ దేవుని మీద భారం వేసుకున్నా. నేను ఇక ఎంత మంచిగా నేను ఇల్లు కట్టుకున్నాను. సో లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఆ బాడకాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడట. బాడకాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం అవసరం మాకు? ఆడి ఫ్యాన్లో ఏంటంటే ఇదేమన్నా మేము కష్టపడి కొనుక్కున్నాం కూరగాయలు. నేను నా మొగడు నా చిన్న పిల్లలు తీసుకొచ్చుకొని కూరగాయలు అమ్ముకొని కన్నమ్మ కష్టాలు పడకుండా కూరగాయలు అమ్ముకొని నా పిల్లలు ఎదిగినాక కూడా నా పిల్లలు కూడా అందరు తిప్పలు పెట్టుకుంటా కూడా నేను కూరగాయలు అమ్ముకొని రూపాయి సంపాదించుకొని నేను 2 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తారట ఎన్నో గుట్టల చెట్లల్లో. అక్కడ గుట్టల చెట్లలో ఇష్టం. మేము ఇప్పుడు మా ఏజ్ అయిపోయి పిల్లలు పెయింటింగ్ చేసి మేము ఉంటే ఇప్పుడు మేము ఏం కష్టం చేసుకొని బతుకుతాం? ఆ గుట్టల చెట్ల మాకు ఏమైనా పని దొరుకుతుంది అక్కడ? ఇక్కడంటే ఏదో ఒకటి చేసుకొని బతుకుతాం. ఆ బాడక నాశనం అయిపోతాడా? మా ఉసురు దరిగిపోతాడా? నా దేవుని ముంగర మొక్కుతున్నా, నా ఎల్లమ్మ చల్లంది అయితే అమ్మవారు ఆడు మాన్ పదం కూలిపోతాడు, వాడు మధ్యాహ్న సస్తాడు, వాడు చక్కగా 5 ఏళ్ళు పదం చేయడు. మాకు ఆ కేసీఆర్ వచ్చినప్పుడు చక్కని తండ్రి దేవుడు నాకు ఎల్లమ్మతో సమ అయిపోండు. నాకు ఆ కేసీఆర్ సారు డేనే చేసిండు, నల్ల కలెక్షన్ ఇచ్చిండు. మీ ఇల్లు కట్టినాడు, అసలు మాకు నల్ల కలెక్షనే లేదు. మీ ఇల్లు కట్టినాడు, నల్ల కలెక్షన్ ఇచ్చిండు, డేనే చేసిండు, కరెంట్ స్తంభాలు వేయించిండు, మాకు అన్నీ ఏదంటే అది వేయించిండు. ఈ బాడకా వచ్చాక కట్టిన ఇళ్ళని జడగొడుతుండు. మాకు ఇంకా రాకుండా మాకు ఇప్పుడు సీసీ రోడ్డు కూడా వేసిత్తు. ఆడొచ్చుతాడు సీసీ రోడ్డు కూడా పర్లేదు మాకు. ఆ నాశనం అయిపోతాడా? మా ఉసురు తల్లిపోతాడా? మా పిల్లల ఉసురు తల్లిపోతాడా? బాడకావు ఆనికి పెళ్ళం పిల్లలు ఊరు వాళ్ళందరూ నాశనం అయిపోతారా? మా పెళ్ళం పిల్లలు ఆగమైనట్టు ఆని పెళ్ళం పిల్లలు ఆగమైపోతారా? మేము ఆగమైనట్టు ఆడ ఆగమైపోతాడా? ఎండడిపోతాడా? బాడకావు మేము చూస్తాం అందరు ఉసురు తల్లి వస్తాడు ఆడు. ఆ నాశనం అయిపోతాడు. చూడు సార్ మాకు ఎట్లా పెట్టుకున్నాం, మేము ఎట్లా కట్టుకున్నాం ఇల్లు, ఇట్లా ఇంత మంచిగా కట్టుకున్నాం మేము. ఇంత మంచిగా కట్టుకున్న ఇల్లు నువ్వు ఆడు కూలగొడతా అంటే మా పానం ఎట్ట ఒప్పాలి? ఏమైనా గుడిసా ఇది కూలగొట్ట? ఏమైనా 2 రేకులు వేసుకున్నా నన్ను కూలగొట్ట? ఎన్ని లక్షలు పోసి కట్టుకున్నా నేను. మళ్ళీ కబోర్డులు పెట్టించుకున్నాడు, ఎంత డిజైన్ పెట్టించుకున్నా చూడు. నేను నిన్న 3 లక్షలు పెట్టి మళ్ళీ ఉత్తనే డిజైన్లు పెట్టించుకున్నాను. నేను అమ్మవారు పండుగ చేసినాను. నేను ఏం చేస్తాను సార్ 5 రోజుల నుంచి ఏడ్చి వస్తున్నాం. ఇంత మంచి ఇల్లు కట్టుకొని కూడా మేము బార్ల పంట ఉండాలంటే ఏముంటాం? నిన్నటి నుంచి మొన్నటి నుంచి అట్నే ఉంటున్నాం. సో ప్రస్తుతం తీసుకుంటే అయితే మార్నింగ్ వచ్చి సర్వే అని చెప్పేసి RBX వేయడం జరిగింది. బట్ వీళ్ళైతే మాకు RBX వద్దు ఏమొద్దు అని చెప్పేసి అయితే దీన్ని క్లియర్గా తుడిచివేయడం కూడా మీకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది. చెప్పక్క మీ పేరు? ప్రమిళ. ఎక్కడ ఉంటారక్క? ఇక్కడే సత్యనగర్లో ఉంటుంది. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటున్నారు? గత 14 సంవత్సరాలుగా ఉంటున్నాం. మీ ఇంటికి పడిందా RBX అని? పర్లేదు, మాకు టెంపుల్కి పడింది. మేము 14 సంవత్సరాల నుంచి ఒకే టెంపుల్కి వస్తున్నాం. టెంపుల్ తీసేయడం మాకు నచ్చట్లేదు. టెంపుల్ కూడా చూసేస్తున్నారు? అవును.
మా అమ్మ వాళ్ళ ఇల్లు టెంపుల్ అన్నీ గందుకు మాకు బాధ అవుతుంది. అమ్మ నువ్వు చెప్పు, ఎన్నో సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు అమ్మ 16 ఏండ్లు 17 ఏండ్లు నా బిడ్డ ఇల్లు గుడి కట్టుకొని ఇవరకు ప్రభుత్వం లేకున్నదా? ఇవరకు లేడా? రాజశేఖర రెడ్డి చేయలేదా? చంద్రబాబు నాయుడు చేయలేదా? ఇందిరాగాంధీ చేయలేదా? అప్పటి ప్రభుత్వం కండ్లు మూసుకొని అమ్మిందా ఇదంతా? ఇల్లంతా కండ్లు మూసుకొని తీసుకుర్రా? పట్టాలే తీసుకురు కదా, పట్టాలు చేసిరు కదా. మరి మూసాని చెప్పొద్దు అప్పుడుండా రండలు, అప్పుడు చెప్పొచ్చుగా రండలు. ఆ రండలు చెప్తే ఈ రండ చేయపోవు కదా. ఇది పద్ధత? ఇది పద్ధత అమ్మ? ఎన్ని రూపాయి పోగు చేసుకొని కష్టపడి ఇట్లా చెమట తీసుకొని కట్టుకురమ్మా. ఇది ఎక్కడ అన్యాయం? పేదలను ఏడిపించే అన్యాయం ఎక్కడుంది? పేదలకు మేలు చేస్తాన్నాడు ఈ బాడకావు. ఏం మేలు చేసిండు? ఆ నమ్మ నాని పెండ్లాన్ని తెంగించుకొని ఆయన పెండ్లం ముండం పోసి 3 తెరలు గాను. ఆయన ఒక్క బిడ్డ ఉంది, ఒక్క అల్లుడు. ఆయన అల్లుడు టక్కరాయి సావడా? ఆయన బిడ్డ సావదా? ఆయన బిడ్డ ముండం అయ్యదా? ఈ ప్రజలకు గోసం ముట్టదా? దేవుడు చూడడా? ఇంత అన్యాయం చేస్తారా? 17 ఏండ్ల పొద్దమ్మ హాయల్లా కష్టపడి కట్టుకొని గుడి కడుతుంటే పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు రాయల్లా? బాడుకావు. ఇది నది, ఇది మూసి. ఇక్కడ మూసికెళ్ళి అక్కడ పోవద్దు, ఇక్కడ ఇండ్లు కట్టవద్దు, ఇక్కడ చెప్పొద్దా అని ఆయల్ల నాయకుడు చెప్పొద్దా? ఆ రండలు చెప్పొద్దా? ఆయల్ల గాజులు పెట్టుకుర్రా? ఆయల్ల మొగోళ్ళు కారా? ఇట్లా ఇంత అన్యాయం చేసి ఇప్పుడు ఈ పబ్లిక్ నేర్పిస్తే వీళ్ళ గోసం ముట్టదా అమ్మ? వీళ్ళ గోసం ముట్టదా? ఇంత అన్యాయం ఉంటుందా? ఎక్కడుంది ప్రభుత్వం? కండ్లు మూసుకొని పాలు తాగుతుందా? నీకు రాజకీయం చేయరాకుంటే ఆగిరా రండ. నీకు రాజకీయం చేయవస్తలేదు. ఓటు ఆ లంజ కొడతానికి వేయలే నేను. ఆ రండకేస్తాను నేను. ఆ రండకెయ్యా ఓటు వెయ్యా. నేను ఓటు కేసీఆర్కే వేసిన. ఆడ కష్టపడి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ పబ్లిక్ను బాధ పెట్టి చెరలుండ్రు, చెరిడిపిస్తాంది. కానీ మస్తు చచ్చిపోయిన వాళ్ళు రమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు. ఈ ఇండ్లు కూల్చేయొద్దు, ఈ ఇండ్లు తీసేయొద్దు. ఇండ్లు తీసేస్తే న్యాయం కాదు, అన్యాయం. నీకేమన్నా అప్లికేషన్ ఇచ్చిర్రా? ఇల్లు నీకేమన్నా అప్లికేషన్ ఇచ్చిర్రా? మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయని అప్లికేషన్ ఇచ్చిర్రా? పోయే దారి ఎమ్మడి పోతున్నాయి నీళ్ళు. నష్టం వచ్చింది ఏముంది? ఏమి నష్టం వచ్చింది? నువ్వు తీసుకో, చేసుకో, ఎట్లనో చేసుకో. నువ్వు ఏడా నువ్వు చెర్ల కట్టినావా ఇండ్లు? నేను చెర్ల కట్టినావా ఇండ్లు? చెర్ల తీయమ్మా. చెర్ల కట్టిండా? చెర్ల తీసేయి. నువ్వు ఆక్రమించుకున్నవి ఉంటే తీసేయి. ఈ పట్టా భూములు అవి పట్ట చేసుకున్నాయి ఇవన్నీ తీయ నీకు అక్క. ఎవడు చెప్పిండు అక్కు? ఎవడిచ్చిండు ఈ అధికారం? ప్రజలకు కోడి లాంటివి నువ్వు, కోడి లాంటివి. కోడి పిల్లలు ఎంత వదులుకుంటుంది? రేవంత్ రెడ్డి సర్కార్కి నువ్వేం చెప్తావు? లాస్ట్కు రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఇండ్లు తీయొద్దు, ఈ ఇండ్లు తీయొద్దు, గుళ్ళు తీయొద్దు. గుళ్ళు గోపురాలు తీస్తే అన్న మట్టుకు నాశనం అవుతాడు. మళ్ళా జన్మల్లో అయినా పీతల పురుగు అయిపోతాడు. ఏ జన్మల్లో అయినా చూడు ఇదే మాట. శాఖలోని బండ కింద పురుగు అవుతాడు. ఇప్పుడు లేరు కానీ అప్పటి శాఖలోని బండ కింద పురుగు అయిపోతాడు. చూడు చేయొస్తలేదు. చేయనీక రాకుంటే ఇవరకున్న పెద్ద మనుషులు ఉంటే ఆలోచన చెయ్యి, చేసి అడుగు. నీకేమన్నా లోటు వస్తే అడుగు. పద్ధతి అమ్మ. నీకు రాజకీయం అస్సలు చేయొస్తలేదు. నువ్వు బచ్చగానివి. నువ్వు చంద్రబాబు నాయన కింద చేసిన గులాంగిరి బచ్చగానివి నువ్వు. ఆయన కింద ఆయన బూట్లు మోసినవి నువ్వు. లంజగొడు కానీ ఇంకంగా నువ్వు మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా చేసి నేను ఏం లేదు గొప్ప. నేను ఈ బల్లె చదువుకున్నా, నేను ఆ బల్లె చదువుకున్నా, నేను ప్రైవేట్ చదువుకున్నా, నేను మంత్రిని అయినా ఆయన గొప్పలేంది అమ్మ అని చెప్పేది. నేను రోజు చూస్తా రోజు చూస్తా తుప్పును ఉంచుతా. రండ లంజగొడుక రండనారా రండ. ఆయనకి పిల్లలు వాడు ఇచ్చిండు అమ్మ. ఆయనకి పిల్లని ఇచ్చినారమ్మ. దొంగతనంగా వేసుకొచ్చుకొని చేసుకున్నాను పెళ్ళాన్ని. ఆయనకి పిల్లనియాలి, ఆజావాళ్ళనే పిల్లనియాలి. ఆయన దేవుడు అనుకున్నావు మాడుగులా కొంచెం చెప్పాలి రెడ్డి ఆ మేనాళ్ళుడు ఆడు రండని వచ్చేసాడు. రండనారా రండ
ఇట్లోటి పబ్లిక్ నేర్పించేటోడు సిగ్గుదప్పిన బాడకావు అందరు ఉసురు పోసుకొని నాశనం అయిపోతాడు. మమ్మల్ని మా నోటి కింద మేము రెక్కలారా ఇళ్ళల్లో పని చేసి సంపాదించుకున్నాం. ఓ నేను లంగ భూమి కాదు దొంగ భూమి కాదు. ఆడు ఏడనో కొట్టుకపోయి సస్తాడు. ఏ ట్రైన్ కిందనో దేని కిందనో పడి సస్తాడు ఆ బాడకావు రండ బాడకావు. గెలిచిందాకా తిరిగిండు. సీఎం ఇంతమంది 1000 మంది ఉన్నాం ఇక్కడ, 1000 జవాబులు చెప్తున్నారు. సీఎం ఒక్కరితో మెప్పియండి. సీఎం ఇవన్నీ కూడా కొడతాం. వచ్చి రమ్మనండి ఇక్కడికి. ఎవరు ఇది వాగ్దానం చేసిండా? మొదలు ఇట్లా చేస్తాను వాగ్దానం చేసిండా? అప్పటికెళ్ళి చదువుకుంటున్నారు అందరూ. మొదలు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే. ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్? ఇంతమంది ఆర్ధనాలు, ఇంతమంది ఉసురు అవసరం రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారు స్పాట్లోకి వచ్చి ఒక్కరితోటి పర్వాలేదు అనిపించండి. అందరు కూడా కొడతారు. ఒక్కరితోటి ఓకే అనిపించండి. ఏం చేస్తున్నామా? ఆయన ఉంటాడా డబల్ బెడ్రూమ్లో? ఆయన ఉన్నామని చెప్పండి, మేము ఉంటాం. ఆయన ఉంటాడా? ఆయన సంసారం చేస్తారా? అన్ని మంచి విషయాలు చెప్పి ఆయన ఏదో మేము రేవంత్ రెడ్డికే ఓటేసినాం. ఈ ఏరియా మొత్తం రేవంత్ రెడ్డికి వేసింది. దీని గురించి వేసింది రేవంత్ రెడ్డికి ఓటు. నమ్మినందుకు ఏం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు? మరి మోసం చేసింది, దగా చేసింది. ఎన్ని ప్రాణాలు పోతాయో చూడండి మీరు. చాలా చిన్నగా పోతుంది. కొందరు పెట్రోల్ పోసుకొని, కొందరు గ్యాసులు చచ్చిపోతారు, కొందరు ఆర్థికంగా చచ్చిపోతారు. 3 రోజులకి భోజనాలు లేవమ్మా ఎవరికి ఇక్కడ. అన్నం తింటురా, బుగులుపుతో బతుకుతారు. రాత్రిపూట ఎట్లా బతకాలో బతుకుతారు. ఎప్పుడవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక్కరిద్దరు మెప్పేమని చెప్పండి. ఇక్కడికి వచ్చి ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ రమ్మని చెప్పండి. ఇద్దరు మెచ్చుకున్న కూడా అందరూ ఒప్పుకుంటారు. ఇక్కడికి ఎందుకో రాడు. ఏసీ రూమ్లో అనుకోగానే అయిపోయినా ఓట్లు అడగడానికి వచ్చారు. అప్పుడు మరి ఓట్లు అడగడానికి వచ్చారు. కాళ్ళు మొక్కారు, ఏళ్ళు మొక్కిండు. ఇబ్బంది పడుతున్నటువంటి ఈ మీకు సంబంధించినటువంటి ఈ ఏరియాలో కార్పొరేటర్ అయినా కావచ్చు, ఎమ్మెల్యే అయినా కావచ్చు, ఎవరైనా అధికారులు వచ్చి మిమ్మల్ని మాట్లాడించడం జరిగిందా? మీ ప్రాబ్లాన్ని తెలుసుకోవడం జరిగిందా? అందరు ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు చూస్తారు కదా. పాప ముగ్గురు మన ఎంపీ గారు వచ్చారు, మన కార్పొరేటర్ గారు ఇద్దరు తిరుగుతారు. వాళ్ళ శ్రమ వాళ్ళు పడుతున్నారు. పొద్దున్న భోజనాలు చేయలేదు, టిఫిన్లు చేయలే వాళ్ళు. రేపు అందరం ఇక్కడ అనుకుంటాం. అందరం ఏ పని రేవంత్ రెడ్డి వచ్చి ఎట్లా కూడా కొడతాడు చూద్దాం. ఇట్లున్నాయి. నేనన్నా మాకు ఇల్లు ఇదే కావాలి, ఇంకా వేరేది వద్దు మాకు అంటే, మీకు బెడ్రూమ్ తీసుకోండి అమ్మా, ఇస్తున్నప్పుడే తీసుకోండి, లేకపోతే అది కూడా రాదు అంటని అంటున్నారు సార్. మళ్ళీ మాకు లోన్లు ఉన్నాయి కదా, ఈఎంఐ కట్ అవుతాయి కదా అంటే, మీకు ఇల్లు అయినాక ఈఎంఐ ఎట్లా కట్ అవుతుంది అంటే 40,000 పోతుంది కదా మాకు అంటే చెప్పిన మంత్లీ. ఇది 3 సంవత్సరంన్నరనే అవుతుంది కట్టి. కడుతున్నాం సార్. ఇంకా 4-5 సంవత్సరాలు గడపాలి. 7 సంవత్సరాలు కట్టాలి. ఇది తీసుకుంటారా? ఇప్పుడు తీసుకోరు, లేకపోతే అది కూడా రాదు. ముగ్గురు పిల్లలు చేయాలి. డబుల్ బెడ్రూమ్ తీసుకోకపోతే ఏంటో డబుల్ బెడ్రూమ్ కూడా అంటే వాళ్ళు ఏమన్నట్టు లెక్క. అట్లని భయపడి ఇంకా ఏది క్లారిటీగా చెప్పట్లేరు సార్. కింది నుంచి ఎక్కడి వరకు వెళ్తారో చెప్పట్లేరు. మేము అడిగినాం సార్, మరి దీనికి పర్మిషన్ ఉంది, లోన్ తీసుకున్నాం, మళ్ళీ మీరు ఇది పోతుందని మీకు ఆల్రెడీ తెలుసు, మరి లోన్ ఎందుకు ఇచ్చినారు? అట్లాంటప్పుడు కరెంటు బిల్ ఎందుకు కట్టించుకున్నారు, వాటర్ బిల్ ఎందుకు కట్టించుకున్నారు, లోన్ ఎందుకు ఇచ్చినారు? ఏమనంటే లోన్ వాళ్ళు ఇస్తారు అంటే ఎట్లా ఇస్తారు సార్? ఇక్కడ అంతా చూసే కదా, ఇన్వెస్టిగేషన్ చేసి ఇస్తారు కదా లోన్. వితౌట్ దట్ మన లోన్ ఇవ్వలేరు ఎవరు. ఎక్సీ కడుతూనే ఉన్నాము, మళ్ళీ అన్ని రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇది మీరు కబ్జా చేసుకురా అని అడుగుతారు. కరెంట్ బిల్ సార్ 2-3 రోజులు లేట్ అయితే మెసేజ్ నెలలో 4 days హాలిడేస్ వచ్చినాయి కదా సార్, ఒకటే మెసేజ్ ఫోన్లో. 30 years నుంచి ఉంది సార్ ఇది. మాకు మా తాత తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్తోనే తీసుకున్నాడు అన్నీ. మళ్ళీ మా బాబాయ్కి మాకు పంచిచ్చినారు వాళ్ళు, మేము కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇది సపరేట్ అయినాము. 30 years బ్యాక్ ఇది, 30 years ఆల్మోస్ట్. ఇక్కడ ఎవ్వరు లేరు, మేము కాగానే తీసుకున్నాడు. ఇక్కడ నన్ను ఎక్కించి ఆ పైసలు దక్కగానే తీసుకోండి సార్. అత్తమ్మ కరేపాకు అమ్ముతుండే. మాకైతే డబల్ బెడ్రూమ్ వద్దు సార్, మాకు ఇది ఎంత ఉంది అంతనే ఇవ్వమనండి, మేము ఏడికన్నా సిద్ధం అంతే. ఇవాళ రేపు చూస్తారు సార్ ఎంత ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, పాపల పెళ్లి చేయాలంటే నాకు ఎంత ఖర్చు. మేము ఎక్కువ అడగతలే, మా ప్రాపర్టీ ఎంత ఉందో మాకు అంత ఇవ్వండి,
మీరు తీసేస్తా అంటున్నారు కదా, మీరు డెవలప్ చేస్తా అంటున్నారు. డబల్ బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వాలి? పేదవాళ్ళు ఉన్నారు రోడ్ మీద. నువ్వు డెవలప్ చేస్తా అంటున్నావు. హైదరాబాద్ ని డెవలప్ చేసే మనిషివి అయితే ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని డెవలప్ చేపి నీకు రేపటి నాడు నీకు మంచి పేరు వస్తుంది. ఇది కట్టిందా వేసిందా అని ఎవ్వరు చూడడు. నలుగురు మంచిగా ఉంటున్నారా లేదా అని చూస్తారు. అప్పట్లో ఇంద్రమ్మ ఇచ్చిన ఇల్లులే కదా కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రజలను ఎందుకు ముంచేస్తుంది? ఎక్కడ పోవాలి మేము? వాళ్ళకి అసలు ఇక్కడ రావాలని ఇష్టమే లేకుండా నేనే కట్టి మొత్తం ఆగం అయిపోయింది. మా ప్రాణాలు తీస్తారా? తీసి ఏం చేస్తారో చేసుకోమని. ఏది లేదు సార్. ఇంకొకటి మా డాడీ ఏమనుకున్నాడంటే ఒకవేళ మ్యారేజ్ చేసి చేయాలన్నా ఒక్కటే మాకు ఇల్లు ఎక్కడ ఎంత గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఎవరైనా అని సార్. గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే మంత్లీ 2-3 lakhs అయితే రావు. ఏదో ముగ్గురం ఉన్న ముగ్గురికే ఏదైనా రేపు నా పెళ్లి చేయాలన్నా ఇల్లు అమ్మే వేసామని మా డాడీ ఫిక్స్ అయ్యిండు. ఇప్పుడు నాది ఆల్రెడీ బొట్టు కూడా పెట్టేసుకుండ్రు. ఎక్కడ ఏం అవ్వలేదని ఆగినారు సార్. మళ్ళీ ఏం చేసాం అనుకుంటున్నాను. మాకైతే ఇల్లు ఈ ఇల్లు ఎంత ఉందో అంత కావాలి మాకు. నువ్వు డెవలప్ చేస్తావా, నువ్వు ఏం చేసుకోవటం మాకు అనవసరం. మాకనే కాదు ప్రతి ఒక్కరికి ఎవరికి ఎంత ప్రాపర్టీ ఉందో అంత పైస ఇచ్చే నువ్వు జరగమని జరుగుతాం. అప్పటిదాకా మా ప్రాణాలు అయినా మేము జరగం. మేము ఓటు వేసినందుకు తప్పు అయిపోయింది అంతే, ఇంకా వేరేది లేదు. కాంగ్రెస్ 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 అని అందరు ఓట్లు వేసి. సో థ్యాంక్ యూ. ప్రస్తుతం తీసుకుంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళ తాత ముత్తాతల నుండి ఉన్నటువంటి వాళ్ళ ప్రాపర్టీ అయినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి పట్టాలు ఉన్నాయి ఆల్రెడీ. మేము నల్లా బిల్లు కడుతున్నాం, ఇంటి రెంట్ కడుతున్నాం. సో మేము లోన్లు కూడా తీసుకున్నాము. లోన్లు తీసుకున్నప్పుడు కూడా మాకు ఎందుకు ఇలాంటి చెప్పలేకపోతున్నారు అని చెప్పేసి చాలా క్లియర్గా అడుగుతున్నారు. సో ఇప్పుడైతే మన దాంట్లో చూసుకుంటే సో వీళ్ళ పాప అయితే మాట్లాడడం జరిగింది. సో పాపం తనకి మ్యాచ్ కూడా సెట్ అయ్యిందట. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, మా పరిస్థితి ఏంటిది, ఏది చేసినా కూడా మేమైతే మా ఫ్యామిలీ మొత్తం కిరోసిన్ పోసుకొని అక్కడికి రెడీగా ఉన్నాం. మాతో పాటు ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా దీనికోసం పోరాడతామని చెప్పేసి అయితే వీళ్ళు ముందుకు రావడం జరిగింది. సో ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి అయితే ఈటెల రాజేందర్ గారు అయితే వినడం జరిగింది. మేడం మీరు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటున్నారు ఇక్కడ? మేము లోన్ తీసి కట్టడం 3 to 4 years నుంచి ఉంటున్నాము. అంటే మా తాత 30 years బ్యాకే ల్యాండ్ పర్చేజ్ చేసుకున్నారు. అంతా రిజిస్ట్రేషన్ చేసుకొని అంతా పర్చేజ్ చేసుకొని ఆయన చచ్చిపోతున్నానే ముందు మాకు మా బాబాయ్ వాళ్ళకి పంచి ఇచ్చేసిండ్రు. మా ఎడ్యుకేషన్ ఉందని మేము ఇంకా ఇక్కడికి రాలేదు. మా డాడీకి ఎప్పుడైతే కొంచెం శాలరీ పెరిగిందో అట్లా జరిగినాక మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్నాం. అది కూడా లోన్తోని. ఆ లోన్ కూడా మాకు తీసినాక కొంచెం ప్రాబ్లం అయింది. లైక్ లోన్ 8 lakhs తీసుకొని పారిపోయినారు. మళ్ళీ మేము లోన్ తీసుకొని మళ్ళీ కట్టుకున్నాం. ఇప్పుడు మేము పోవాలంటే ఎక్కడ పోవాలి? మాకు లోన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, మాకు చిన్న చిన్న అప్పులు ఉంటాయి. ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ కంటే అప్పులు ఉంటాయి. మా డాడీకి వచ్చిన శాలరీ సగం వెళ్ళిపోతుంది లోన్స్కి. మాకైతే ఈ ఇల్లు తీసుకొని డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు. ఎట్లా ఇస్తారు? మా ప్రాపర్టీ ఎంత ఉందో మాకు అంత అమౌంట్ ఇవ్వమనండి. తీసుకుంటారా? తీసుకోర్రి. డబల్ బెడ్రూమ్ ఇప్పుడే ఇస్తాం. ఎంబడి లారీ వస్తుంది మీ సామాన్ అంతా అందులో ఇస్తారు. సామాన్ తీసుకొని మీరు పోయి ఇక్కడ ఉన్నసల్లిపురంలో ఉన్నది డబుల్ బెడ్రూమ్, అక్కడ వెళ్ళిపోండి. లేదంటే అది కూడా దొరకదు మీకు. ఇది కూడా పోతుంది, అది కూడా పోతుంది. నైట్ కూడా వచ్చి బుల్డోజర్ తోటి చేయొచ్చు. చెప్పారు. మీకు ఎన్ని రోజులు టైం ఇచ్చారు వనస్థలిపురం వెళ్ళడానికి? ఈ రోజే వెళ్ళండి. ఈ రోజే అయితేనే ఇస్తాం, లేకపోతే అది కూడా లేదు. వచ్చి చెప్పడం జరిగింది 11:30. మీరు ఇల్లు వదులుకోవడానికి రెడీగా లేరండి. మాకు ఇదే కావాలి, ఇంకేది లేదు. అదే కదా ప్రాబ్లం. పాపల గురించనే నేను ఇంత బాగా ఇప్పుడు ఇది తీస్తేనే కదా వీళ్ళకి అయ్యేది. అది పెద్ద పాప పెళ్లి కూడా సెట్ అయిందని చెప్తున్నారు కదా. 27 lakhs 50 ఇచ్చారు మేడం. 50,000 లోన్ దీని మీద. లోన్ కూడా ఉంది. లోన్ ఉంది. ఆ లోన్ 40,000 వెళ్తుంది. మళ్ళీ చదువులకు తిండికి చాలా ప్రాబ్లం ఉంది. కోరుకుంటున్నారు మరి మీరు సర్కార్ని? మా ఇల్లు మాకు ఇది ఉంటే చాలు అంతే, ఇంకా వేరేది ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏది చెయ్యడు, ఆయన వేస్తలేడు మేడం. ఏది చేస్తాడు? ప్రతి పేదవానికి మధ్యతరగతి వాళ్లకు చాలా ఇబ్బంది పెడుతుండు. ఏంటంటే హైడ్రా బుల్డోజర్ వస్తుంది, ఏ టైం వస్తుంది ఏం రా. డబల్ బెడ్రూమ్స్ అంటున్నారు కదా మేడం. మళ్ళీ ఇక్కడ రోడ్ మీద చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. మా ఉన్న ఇల్లుని తీసి డబల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తారంట? మాకు ఎట్లయితే ఇల్లు ఉందో అట్లా ఇవ్వమనండి.
ఒప్పుకుంటాం మేము. డబల్ బెడ్రూమ్ పేదవాళ్ళకి ఇవ్వమన్నా. నువ్వు అంత డెవలప్ చేద్దాం అనుకుంటున్నావు కదా నువ్వు హైదరాబాద్ని. వచ్చి 1 year కూడా అవ్వట్లేదు. ఆల్మోస్ట్ 6 to 7 months అవుతుంది. ఈ సర్వే జరగబట్టి ఆల్మోస్ట్ 4 months అవుతుంది. నువ్వు వచ్చి 4 monthsకి హైదరాబాద్ కోసం ఇంత ఆలోచించిన మనిషివి. మళ్ళీ హైదరాబాద్ని మంచి చేయాలంటే ఫస్ట్ పేద కుటుంబాలను మంచి అయ్యి, తర్వాత ఇదంతా మంచి అయ్యి. డబల్ బెడ్రూమ్ అయితే మేము యాక్సెప్ట్ చేయము. కట్టించిర్రు. ఇప్పుడు మాకెందుకు ఇస్తా అంటారు ఇవన్నీ? హైడ్రా ఎల్ఎఫ్టీ అంటుర్రు, మాకు అవన్నీ అర్థమైతలేవు. హైడ్రా ఎల్ఎఫ్టీ అని ఇప్పుడు డబల్ బెడ్రూమ్లో వాళ్ళకి ఇవ్వకుండా మాకు ఇచ్చి మీరు ఓన్లీ అక్కడ ఈ ఇల్లు మేము కూల్చివేస్తాము. మీకు ఎక్కడైనా అంటే ఇన్ని రోజులు మీది, ఇప్పుడైతే కాదు ఇది గవర్నమెంట్ది అంటున్నారు అంతే. మాకు ఎక్కడన్నా మంచి ఇల్లు రిజిస్ట్రేషన్ 94లో చేయించినాం మేడం. మా డాడీ తీసుకుర్రు, మా నాన్నగారు 94లో మేము తీసుకున్నాము. ఆ డాక్యుమెంట్స్ కూడా చూపించినాం మేము, టెక్స్ కూడా చూపించాము, కరెంట్ బిల్లు కూడా చూపించినాం. అన్ని చూపించినా కానీ వాళ్ళు అంటారు కాదు మీరు తీసుకుంటారా వనస్థలిపురంలో తీసుకోరి, మంచి ఛాన్స్ ఉంది మీకు. అంటే సో మీ ఏరియా వాసులందరికి చెప్పడం జరిగిందా లేకపోతే ప్రత్యేకంగా మీరు చెప్పారా? మరి ఇక కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్తలేరు. ఎవరి ఇల్లు వాళ్ళకే కావాలని ఉంటది కదా మేడం. మేము లోపల వేసేసి నేను తుడిపేసేసాను, మళ్ళీ వైట్ తెచ్చి కొనుక్కొచ్చి వేసినాం. దాని మీదకి వెళ్ళి పెయింట్ వేసేసి భయపట్టించారుగా మేడం. నైట్ ఎప్పుడన్నా వచ్చి బుల్డోజర్ వచ్చి కూల్చి వేస్తుంది. ఏ టైం చెప్పలేము, సామాన్లు ఉన్నా కానీ కూర్చేస్తారు కదా అని చెప్తున్నారు వాళ్ళు. నిజంగా ప్రస్తుతం తీసుకుంటే మాత్రం ఈ పరిస్థితి అసలు చెప్పడానికి కూడా లేదు. ఇంటి మీదకి దాడి చేసినట్టుగానే ఉంది. సో 3 పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి సో కాంగ్రెస్ ప్రభుత్వం మీరైనా అర్థం చేసుకోండి. వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళకి తగినటువంటి ప్లేస్కి తగ్గటువంటి ఇండ్లు ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాసులు కోరుకుంటున్నారు. హైడ్రా అని చెప్పేసి మొత్తానికైతే వాళ్ళ గుండెల్లో మాత్రం గుబులు పుట్టేస్తుంది. ఎప్పుడు వస్తారని చెప్పేసి వాళ్ళైతే తినకుండా నిద్రపోకుండా ఇంటి వాసులందరూ ఇలానే చూస్తూ ఉన్నారు. వీళ్ళకైతే ఇప్పటి వరకైతే ఒక బీజేపీ వాళ్ళైతే రావడం జరిగింది. అందులో ఈటెల రాజేంద్ర గారు వచ్చి సో వీళ్ళ సమస్య ఏంటనేది తెలుసుకోవడం జరిగింది. అది ఎక్కడి వరకు వెళ్తుందని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ. ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సో ఇప్పుడు ప్రజలు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఓటేశారు. అందులో బీజేపీ నుండి మీరు తెలియని వ్యక్తి కాదు. సో ఎక్కడ అంటూ ఉన్నా మీరు వచ్చి వాళ్ళకి సహాయం చేస్తారు. సో వీళ్ళకి మీరు ఎట్లా అండగా ఉంటారని మాటిస్తున్నారు? యాక్చువల్గా నేను 25 ఏళ్ళు ఉన్న రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో అనేక మంది ముఖ్యమంత్రులను చూసిన, కానీ ఇట్లా ప్రజల కన్నీళ్ళు చూసే, ప్రజల ఆస్తులు ధ్వంసం చేసే శాడిస్ట్ని అయితే ఇక్కడ చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా. ఈవెన్ రాజశేఖర్ గారు చూసినా, చంద్రబాబు నాయుడు గారిని చూసినా, రోషయ్య గారు అనేక మంది చూసినా, ఇట్లా ఎప్పుడు చూడలేదు. రెండోది నాకు తెలిసిన సంజయ్ గాంధీ గారి చరిత్ర చదువుకున్నట్టున్నది. సంజయ్ గాంధీ గారు, వాళ్ళ నాయకుడు సంజయ్ గాంధీ గారు ఢిల్లీలో టర్క్మెన్ గేట్ దగ్గర వేల ఇల్లు కూల్చేసి ఆ భూమిని అంతా కూడా మారుతి కంపెనీకి కట్టబెట్టిండు. అప్పుడు ఇక్కడ కూడా ఈ మూసి పక్కపొండి కానీ, చెర్ల పక్కపొండి కానీ ఇవన్నీ కూల్చేసి పెద్దోళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నా అనిపిస్తుంది. అందుకనే ఈయన వచ్చినప్పటి నుంచే చూస్తున్నా పేదల మీద దౌర్జన్యం తప్ప ఆయన నిజాన్ని నమ్ముకున్నాడు కాదు, నీతిని నమ్ముకున్నాడు కాదు, చట్టాన్ని నమ్ముకున్నాడు కాదు. ఒక అరాచక ముఠలాగా తయారై ఇలా ఆదేశాలు ఇస్తున్నాడు. కానీ ఒక్కటి గుర్తు చేస్తున్నా, ఇవాళ బాసుల ఆదేశాలను పాటించి ప్రజల మీద దౌర్జన్యం చేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైనా కానీ రేపు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అక్కడైతే ఉంటుంది. కేర్ఫుల్గా ఉండమని చెప్పి కోరుతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈయనకి 50 ఏళ్ళు ఇవ్వలే. మనం ఈయనేమైనా రజాకార్డుకు వారసుడు, ఈయనేమైనా నిజాం సర్కార్ వారసుడు, ఏమైనా ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు, 9 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలలో ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప, ఇలా తూతు మంత్రంగా ఏదో రైతు రుణమాఫీ అని చెప్పి కొద్దిమందికి ఇచ్చుకుంటే తప్ప ఎక్కడ ఒక హామీ కూడా అమలు కాలేదు. ఇవాళ జిహెచ్ఎంసీలో ఎందుకు నమ్మతలేమంటే జిహెచ్ఎంసీలో కాంట్రాక్టు చేసిన కాంట్రాక్టర్లకి డబ్బులు లేకపోతే బ్యాంకులలో వీళ్ళ కాగితాలు కుదవబెట్టి 6 నెలల వరకు కాంట్రాక్టరే వడ్డీ కట్టుకోవాలి, 6 నెలల తర్వాత జిహెచ్ఎంసీ వడ్డీ ప్లస్ అసలు చెల్లిస్తా అని చెప్పి మాట్లాడుతుందంటే ఎంత దీనంగా ఉందో అర్థం కావాలి. రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళ బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి లేదు. ఈ హామీలు పక్కకు పెట్టు. ఇలా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 4-5 నెలలుగా జీతాలు లేవు, మందులు లేవు. గా పరిస్థితి ఉంటే ఈయన 1,50,000 కోట్లు పెట్టి ఏదో మూసి ప్రక్షాళన చేస్తారంటే ఏదో డ్రామా తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటే కోరుతున్నా, రేవంత్ రెడ్డి 6 నెలల కాలంలోనే ప్రజా విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పటికైనా భూమి మీదకి వచ్చి ఏ ప్రజలు నీకు ఆస్వాదించినరో, ఏ ప్రజలు నీ మాటను నమ్మి ఓటేసినరో వాళ్ళ ఉసురు పోసుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా. నువ్వు మూసి ప్రక్షాళన చేయదలుచుకున్నా లేకపోతే ఇంకేమైనా చేయదలుచుకున్నా
పెట్టు, సభలో అసెంబ్లీలో పెట్టు, చర్చించు, దీని మంచి ఏందో చెడేందో తర్కించు. ఇవాళ మేము ఉన్నాం, మమ్మల్ని పిలువు, మా ఎంపీలుగా మేము ఉన్నాం, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కార్పొరేటర్గా ఉన్నారు. నీ రోడ్ మ్యాప్ ఏంది, నీ ప్రోగ్రామ్ ఏంది, నువ్వేం చేస్తున్నావు చెప్పు. కానీ ఏం చెప్పు, దొంగల్లాగా పోలీసులను పెట్టుకొని నువ్వు కూల్ చేస్తున్నావు. హైడ్రా అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎందుకంటే ప్రజలు ఏం మాట్లాడుతున్నారు అని అంటే పెద్దవాళ్ళకి ఒక రకంగా ఉంది, సామాన్య ప్రజలకు ఒక రకంగా ఉంది అని చెప్పేసి అదొక డ్రామా కంపెనీ. కొన్ని పెద్దల ఇండ్లు కూల్చివేసి అందరినీ భయపెట్టించి ఇంటికి రప్పించుకొని డబ్బుల కలెక్షన్ కోసం చేస్తుంది తప్ప ఈయన సంఘ సేవకుడేం కాదు, సంఘ సంస్కర్త అంతకంటే కూడా కాదు. ఇది ఒక అరాచక మూట. సో ప్రస్తుతంకైతే ఈ ఇంటికైతే RBX అయితే మార్క్ వేయడం జరుగుతుంది. ఫస్ట్ వీళ్ళైతే ఎలా వస్తున్నారంటే మీ ఇంటిని జస్ట్ సర్వే కోసమే అని రావడం జరుగుతుంది. సో వచ్చిన వెంటనే వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏంటని అలా వారి పరిస్థితిని చూసిన తర్వాతనే వాళ్ళు RBX అని వేయడం జరిగింది. RBX అని వేయడానికి ఖచ్చితంగా ఏంటంటే మీ ఇల్లు మేము కూలగొట్టడానికి రెడీగా ఉన్నాం, మీరు వెళ్తారా, మేము ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు వనస్థలిపురం నుండి తీసుకుంటారని చెప్పేసి దాదాపుగా హెచ్చరించడం అయితే జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పట్టణవాసులు అయితే తెలియజేస్తున్నారు. సో ఇది ఎంతవరకు దారి తీస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి పట్టణ వాసులు వాళ్ళు ర్యాలీ చేస్తారా, లేకపోతే ఈ ఇంట్లను వదిలిపెట్టేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు వెళ్తారా వెళ్ళదా అనేది చెప్పేసి రేపైతే తెలియడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ వస్తే నైట్ టైమ్గానే వచ్చి వీని కూల్చివేతలు జరుగుతాయని చెప్పేసి అయితే వాళ్ళకి చెప్పడం జరిగిందట. సో మీరు ఉండండి, ఉండకపోకండి, మాకు సంబంధం అయితే లేదు, మేము మాత్రం మీకైతే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి అయితే వచ్చినటువంటి సర్వే వాళ్ళైనా కావచ్చు, ఆఫీసర్స్ అయినా కూడా చెప్పడం జరిగింది. సో నా బ్యాక్ సైడ్ విజువల్ చూసుకుంటే మీకు చాలా వరకు అర్థమవుతుంది. సో మూసీనే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఒక మంచి స్థలంని ఏర్పాటు చేసి ఒక అందంగా తీర్చిదిద్దుతాము. సో మీకు ఆ అందంతో పాటు నేను ఇచ్చినటువంటి ఇండ్లలోనే మీరు ఉండండి. ఎందుకంటే వాళ్ళు 20-30 సంవత్సరాల నుండి ఉంటున్నటువంటి ఇండ్లను వదులుకోవడానికి కూడా ఎవరు వదులుకోరండి. ఎందుకంటే ఎంతో కష్టపడి కొంతమంది ఇక్కడ దాదాపుగా చాలామంది. సో ఈ ఏరియా అయితే కొంచెం బెటర్ ఏరియా. సో మనం మూసి చాదరగట్లో చూసుకుంటే మాత్రం అక్కడైతే దాదాపుగా అందరూ కూలి పనులు చేసుకొని ఇండ్లలో పనులు చేసుకొని ఆ చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నారు. సో ప్రస్తుతం అయితే మీరు మూసి చూస్తూ ఉన్నారు. కొంచెం అక్కడ ఉన్నటువంటి చెట్ల వరకు అయితే రిజర్వ్ ఉండేనట్నండి, అది కూలిపోవడం జరిగింది అనుకుంటా. బట్ దీన్ని హైట్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి అయితే మాట్లాడడం జరుగుతుంది. మరి దీన్ని హైట్ చేస్తారా, లేకపోతే పక్కనున్న ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లు అయితే ఖచ్చితంగా కూల్దామని చెప్పేసి అయితే నైట్ లోపు వరకు అయితే క్లియరెన్స్ ఇచ్చారట అండి. మేము బండ్ల కోసం మాకు తోపుడు బండ్లు ఉన్నాయి, ఆడ మొత్తం క్లీన్ చేసేసిండు. మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నాం ఆడ, మొత్తం తీసేసి జేబు చీపులు తీసుకొచ్చి ఇక్కడ కొంచెం తీస్తాం, తర్వాత కొంచెం తీస్తాం, తర్వాత కొంచెం తీస్తామని 2 రోజులు మా ఎమ్మడి పడ్డారు, మొత్తం క్లీన్ చేసేసారు. మీరు బతకడానికి ఛాన్స్ లేదు ఇక్కడ అన్న కాడికి తెచ్చిర్రు. మరి మా బతుకులు సావాలా బతకాలా మాకు అర్థం కాక ఎత్తుకుంటే ఇంత దూరం వచ్చినాం. సార్ని దోలాడుకుంటా అడగబోతే మా వెనక ఎవరు లేరు, పెద్దలు లేరు, అడుగుదామంటే ముందుకు వస్తలేరు. పోలీసులు ఏమో తరిమి కొడుతురు, వద్దని ఉండకరని కనీసం టెంట్ వేసుకొని నిరార్థి చేద్దామన్నా కానీ టెంట్కు పర్మిషన్ ఇయ్యారంట. రాత్రి పగలు పిల్లల్ని వేసుకొని 3 రోజులు అన్నం లేక నిద్ర లేక ఆడనే నిద్రతో ఉన్నాం. ఇక్కడ కూడా ఇండ్లు కూలుస్తురు అన్న బాధకి కూడా మేము కూడా సపోర్ట్ ఉందామని కూడా వచ్చినాం మేడం. సంవత్సరాలు ఉన్నటువంటి BRS ప్రభుత్వాన్ని మీరు పక్కకు పెట్టేసి కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్న తర్వాత మీకు ఇది జరిగినటువంటి న్యాయం గురించి మీరు రేవంత్ రెడ్డి గారిని ఏమని ప్రశ్నిస్తారు? తప్పు అని ప్రశ్నిస్తున్నాం, ఇది న్యాయం కాదు. నిజంగానే మీరు ఓటకేసి నిర్ణయించుకున్నారు కదా, కాంగ్రెస్ ని మీరే కదా కోరుకున్నది. పిచ్చోళం అయ్యేసినాం మేడం, దిమాగ్ లేక మైండ్ పాడు చేయి 12 రకాల నిధులు పెట్టి ఆడలు మోసం చేసి ఫ్రీ బస్సులను పెట్టి అన్నీ ఏదేదో బుద్ధి మొత్తం గొర్రెలను కాక ఇక్కడ కొడితే అక్కడ పోతాం చూసినావా, అట్లా బుద్ధి పక్కన పెట్టేపించి ఓట్లు వేయించుకొని ఈడ పెట్టిండు. ఇప్పుడు కత్తి మాకు ప్రతి ఒక్కరికి పొట్ట మీద కొట్టిండు, కట్టుకున్న గూళ్ళ మీద కొట్టిండు. పక్షుల్లాగా అల్లాలిస్తారు జనాలంతా. వాళ్ళ ఏడుపు ఒక్కసారి ఆయనకు అర్థమవుతుందో లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు? ఏం లేదు మేడం, ఆఫ్ చేయాలి. ఈ హైడ్రన్ ప్రతి ఒక్కటి ఎవరు పేదవాళ్ళ జోలికి పోవద్దు, పేదవాళ్ళ జోలికి పోకు, దమ్ము ఉంటే పెద్దల జోలికి మీరు ఏమైనా చేసుకోరు. ఎన్ని డేస్ అయినా అని చెప్పేసి ఏమైనా చెప్పడం జరిగిందా? 10 రోజులు 15 ఏం చెప్పలే. పట్టాలు ఉన్నాయా? ఏడా పట్టాలు ఉన్నాయి మాకు. బతుకమని కార్డ్స్ కూడా ఇచ్చారు, బతుకమని కూడా ఇచ్చారు, ఆధార్ కార్డులు కూడా ఇచ్చారు. రోడ్ల మీద అవి కార్డులు ఇచ్చిర్రు. అయితే మేము 20 ఏళ్ళ నుంచి పెడుతున్నాము, 20 ఏళ్ళు. అగో ఈ చోటు కార్డులు ఇచ్చిర్రు, బతుకమన్నారు. మాల్ తెచ్చుకున్నాము, మాల్ ఖరాబ్ అయ్యింది. రాను జేసీపీ రాను తీసుకున్న దాకా ఆగలే, నిజంగానే తీసేసిర్రు బండ్లు మొత్తం. అంతే, బతకాలనే ఉన్నాం మేము, బతకనియలే మమ్మల్ని. అసలు మాలు ఇంటికాడ వేసుకున్నాం, ఏడ్చుకుంటా పోయి ఇంటికాడ వేసుకున్నాం. డబ్బలు 2 డబ్బలు కూలగొట్టిర్రు. జాగలు అసలు చదివేదాకా కూడా ఆగలేదు, మొత్తం ఆగమాగం చేసి పడేసిర్రు మొత్తం.
మాకు మా అడ్డలు మాకు కావాలి, మాకు రైతు బజార్ కాడని మా అడ్డలు మాకు కావాలి, మాకు మేము బతుకుదేరు మాకు కావాలి. మీకు అక్కడ ఉన్నవి తీసేసి డబుల్ బెడ్రూమ్ ఎక్కడన్నా ఇస్తారు అని మాకొద్దు, చెప్తారు. మాకొద్దు, ఇడిచిపెట్టి డబుల్ బెడ్రూమ్ లేనికి ఎందుకమ్మా? మా పక్కన కట్టి మాకు ఒక్కరికి ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ గిడ పడుతుందని మాకు తెలియదు. ఎక్కడెక్కడో తెచ్చి ఇచ్చారు కానీ మాకు రైతు బజార్ కాడ మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. సరే మా బతుకన్నా మేము బతుకుతున్నాం లే అనుకొని ఇన్ని రోజులు కష్టం చేసి బతుకుతున్నామని అదే కష్టం మీద బతుకుతున్నాం. మా పిల్లలను చదువుకుంటున్నాం, మా పిల్లలకు స్కూల్ చెప్పుకుంటున్నాం. కానీ మాకు అదే పోగొట్టిర్రు. ఇంకా మేము బతకడం ఎట్లా? మాకైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే లాభం? అడిగినాము డబుల్ బెడ్రూమ్ మీకు డబ్బులు ఇస్తున్నాము, మీకు డబ్బులు ఉన్నాయి కదా, డబుల్ బెడ్రూమ్లు ఎందుకన్నా రాయల్లా? ఇలా డబ్బులు తీసేసి డబుల్ బెడ్రూమ్ లేవు, డబ్బులు లేవు మాకు. మేడం నమస్తే. నమస్తే అండి. శ్రీలక్ష్మి. ఇక్కడే ఉంటారా? మేము ఇక్కడే ఉంటాం, మారుతినగర్. సంవత్సరాలు అవుతుంది? మేము 25 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి మీ హౌస్ కి మార్క్ చేయడం జరిగింది. మా హౌస్ కాలే, మా స్నేహితురాళ్ళ హౌస్కి మా ఫ్రెండ్ తను సత్య వాళ్ళ హౌస్కి వచ్చి చెప్పారు ఫ్లాట్ ఉంది, ఫ్లాట్కి అయితే వేసారు నిన్న వచ్చి. అట్లా గవర్నమెంట్ అట్లా చేయకూడదు కదా, చెప్పి చేయాలి కదా. ఎంతో కష్టపడ్డారు వాళ్ళు, రూపాయి పోగు చేసుకున్నారు, వాళ్ళు వంట చేసుకొని బతుకుతారు. అవన్నీ బంగారం అంతా అమ్మేసి పిల్లల చదువు గురించి దాని గురించి పిల్లలకి ఇల్లు ఉండాలి, బయటకి అద్దీంట్లో ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి చేశారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఇలాగ చేస్తే ఏమన్నా న్యాయం ఉందా? ఎక్కడనన్నా న్యాయం ఉండాలి కదా, న్యాయం లేకుంటే ఎలాగా? ఏదైతే అది అయి ఎంత అయితే అంత అయి పోరాడతాం. మేము మా ఫ్రెండ్ గురించి మాత్రం మేము పోరాడతాం ఏదైనా సరే. అది ఎవరో బుల్డోజర్లు అవి ఇవి తెప్పిస్తామన్నారు, తెప్పియండి, దాని కిందకై ప్రాణం పోయినా సరే పోరాడతాం. మీ పేరండి? నా పేరు శ్రీదేవి అండి. ఇక్కడే ఉంటారా? ఇది మా ఇల్లేనండి. ఇది మీ ఇల్లేనా? మార్క్ చేసేసారా? మార్క్ చేయలేదు మేడం, ఇది నాది. నా ఇల్లు బఫర్ జోన్ అంటున్నారు, మా పక్క ఇల్లు FTL అంట. FTL అని అంటే మాకు సుమారు 200 మీటర్లు ఉంది. ఏది మూసి రివర్ బెడ్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో FTL అని అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే నీళ్లు ఎప్పుడు పారేదాన్ని, వరదలు వచ్చినప్పుడు పారేదాన్ని FTL అని అంటారు వాళ్ళు చెప్పేదాని ప్రకారము. అసలు మా దగ్గర 60 ఫీట్ల లోతు ఉంటుందమ్మా మూసి అనేది. ఆ నీళ్లు పారేది ఎక్కడైతే ఉందో అది 60 ఫీట్ల లోతు ఉంటుంది. సుమారు మాకు తెలిసి మా ఫోర్ ఫాదర్స్ కానీ మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారము 200 ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ పైకి నీళ్ళు వచ్చిన దాఖలా లేవు. మేము వచ్చి కూడా 25 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఎన్ని ఫ్లడ్స్ వచ్చినా కానీ, ఎన్ని పైనుంచి ఎన్ని గేట్లు ఎత్తి ఎన్ని వదిలినా కానీ ఏ రోజు కూడా హైవేల మీద మోకాళ్ళ లోతు కొట్టుకుపోయేంత లోతులు వచ్చిన నీళ్ళ రోజులు కూడా 5 నిమిషాలలో ఇక్కడ రోడ్లు క్లియర్ అయినాయి. ఏ రోజు కూడా మా ఏ ఒక్క ఇల్లు కూడా ఎఫెక్ట్ కాలేదు, కనీసం తడిచింది కూడా లేదు. ఏ ఒక్క ఇంటి గోడలు కూడా తడిచింది లేదు. మరి మేడం ఇది FTL కాదు, బఫర్ జోన్ కాదు, మా ఇల్లు తీయాల్సిన అవసరం లేదు, మేము ఇక్కడి నుంచి కదలము. మా ఇల్లు మాకే కావాలి. సంపాదించుకొని తీసుకోవాలంటే ఎంత బాధ ఉంటుందండి. ఎంత కష్టపడాలి ఎంత కష్టపడాల్సి వస్తుంది చెప్పండి. ఒక్కొక్క రూపాయి మాకు మా ఇల్లు మాకే కావాలి. మాకు గవర్నమెంట్ కోటాస్ వద్దు, మాకు డబల్ బెడ్రూమ్ వద్దు. మేము 5 బిడ్డల పెళ్లి చేసినాము, మాకు అప్పు అయింది. మరి అప్పు వాళ్ళు కట్టాలి, చెప్పు. మాకు లోన్ తీసుకొని అప్పు తీసుకున్నాం, 5 బిడ్డల పెళ్లి చేసినాము, మళ్ళీ అప్పు ఉంది కమ్మన్నది, మరి అప్పు వాళ్ళు కట్టాలి. వీళ్ళ ఇల్లు గుల్ల కొడతామని ఉరికొస్తారు మీరు. మరి ఇక్కడ వాళ్ళు ఏ రోడ్డు మేము వండుకోవాలి, ఇక్కడ చేయాలి చెప్పు. మీరే చెప్పండి, ఈ న్యాయమేనా? మాకు ఇప్పటిదాకా ఒక్కొక్క నీళ్ళు పైకి ఎక్కలే. మేము ఇన్నేళ్ళ నుంచి ఉంటాం, ఒక్కొక్క నీళ్ళు పైకి పోలమా. 9 గంటల నుంచి 9 గంటల నంబర్లు అవి వేస్తూనే ఉంటారు, మార్కులు వేస్తూనే ఉంటారు. మేము ఏ నీళ్ళు ఈమెకి వేసారు, మాకు ఏ నీళ్ళ మేము వద్దండు. లోపల ఇట్లనే అది ఇల్లు చూస్తామని తీసుకుపోయే వాళ్ళకల్లా మేము పోయినాము. ఆ కాగితాలు చూపిస్తే వెనకంగా వేస్తూనే ఉన్నాం. అన్నీ ఉన్నాయి. మేము 35 సంవత్సరాలు 40 ఏళ్ళు ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు కిరాయికున్నాం, 35 ఏళ్ళు. మేము ఇన్నేళ్ల నుంచి ఉన్నాం. ఇప్పుడు సడన్ గా ఇట్లా చేస్తే ఎట్లా ఎక్కడ వెళ్ళాలి మేము? చెప్పుకోవాలి. రూపాయి దొంగ చేసినాము, ఇల్లు అడుగు చేసుకున్నాము, కట్టుకున్నాము. మేము పుణ్యానికి ఇచ్చినామా? అన్ని పట్ట కాయిదాలు ఉన్నాయి, డాక్టర్ అది కడుతున్నాం, టెక్స్ కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాం, కరెంట్ బిల్లు కడుతున్నాం. ఎట్లా చేయాలి? లోన్ తెచ్చుకున్నాం, మరి ఆ లోన్ వాళ్ళు తీర్పాలి. మా బతికేది మూసీ నది కింద నీళ్ళు వచ్చినాయి అంటుండ్రు కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కట్టించుకున్నాడు? మూసీ నది అంటారు కదా, ఇక్కడ వరకు ఇండ్లు కట్టించి లోన్లు పెట్టి మేము అప్పులు చేసి
ఇల్లు కట్టుకుంటే మీరు ఇట్లా ఇల్లు కూర్చేస్తా అంటే ఎట్లా అండి? మేము తిండి లేక ఏం లేక రోడ్డున వేసిర్రు మమ్మల్ని. రోడ్డున పడ్డట్టున్నాం మేము ఇప్పుడు. అక్కడ వచ్చిరంటే అక్కడ వయసు వచ్చే వారికి ఇంటి దగ్గరికి పోయి రాసుకుంటున్నారు. మరి ఎట్లా అండి మాది పరిస్థితి? ఏమాడతాడు బొందల మనవాడు ఆడు సావా అది నా ఇష్టమే పోనాడు. ఆడు మంచి చేస్తాం అనుకున్నాము, ఇంత అన్యాయం చేస్తాం అనుకోలేము. మేము మంచి చేస్తాడేమో బాగుపడతామేమో అని ఇట్లా అనుకున్నాం. మాకు వచ్చే 2000 పింఛనీ రాకుండా చేసాడు. మాకు 2000 పింఛనీ మేము ఇప్పటిదాకా ఫ్రీ బస్ ఎక్కలేము. నా కాలం మంచిది కానీ నేను ఎక్కలేము ఇప్పటిదాకా. ఒకవేళ ఇప్పుడు నిజంగానే మీకు మార్క్ వేసినటువంటి ఆ సర్వే వాళ్ళు వచ్చేసి మీకు మార్క్స్ వేయడం జరిగింది. సడన్ గా ఒకవేళ మీకు మళ్ళీ చెప్పకుండా వచ్చి ఏం చేయకుండా వచ్చి ఒకవేళ ఇళ్ళని కూర్చివేస్తే మీరు ఇక్కడ రేవంత్ సర్కార్ ని ఏమని అడుగుతారు? ఏమంటాం మా ఇల్లు మాకు కావాలంటున్నాం. హైడ్రా అనేది వినిపించడమే కాదు, ఆల్రెడీ మనం కళ్ళతో చూస్తున్నాం ప్రతి వీడియోలో. సో అందరు షాక్ అవుతూనే ఉన్నారు. ఈ రోజు మీ ఏరియా దాకా వచ్చింది కదా, దాన్ని మీరు అందరు ఎట్లా తీసుకుంటున్నారు? అది ధర్మతనేనా? మేము కొన్నాము, మేము అకారించుకొని ఇది కాదు కదా, మేము కొనుక్కున్నాము. కట్టుకున్నాక పర్మిషన్ ఇచ్చినాక అన్ని ఇచ్చినాక ఇప్పుడు మేము గుళ్ళ కొడతామంటే ఎక్కడ పోవాలి? ఇప్పుడు మేము మా ఇల్లు మాకు కావాలి. ఆయన జాగొద్దు, మాకు ఆయన డబుల్ బెడ్రూమ్కి మాకు అవసరం లేదు. మాకు 5 బిడ్డలు ఉన్నారు. 5 బిడ్డలు ఏడవై ఉంటారు చెప్పు. ఇంత అంటున్నారు కదా రేవంత్ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా ఒకరు వచ్చి ఇక్కడ పరిస్థితులను చూసినా? ఇప్పుడు మీకు మార్నింగ్ నుండి వచ్చి సర్వే చేసి హౌస్ మీద మీకు ఒక మార్క్ వేసిన తర్వాత మీకు కూడా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో మీ కార్పొరేటర్ అయినా కావచ్చు, ఎమ్మెల్యే అయినా కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి జనరల్ గా తిరుగుతూ ఉంటారు కదా లేడీస్ మహిళలంతా, అది ఎవరు రావడము మిమ్మల్ని ఏమైనా ఏడనండి 2-3 రోజులలోనే ఇది అయిపోయింది కదా. 15 days కింద ఏమన్నారు, మూసిని ముట్టుకోము మాకు సంబంధం లేదంటేనే అందరం రిలాక్స్గా ఉన్నాం. వారం 10 రోజులు కాగానే మళ్ళీ ఇమీడియట్లీ వచ్చేసి మార్కులు వేసి మొత్తం ఇండ్లు తీసేస్తామనేసరికి ఎవరెటు పోతారు చెప్పండి మీరు? ఇప్పుడు మా ఇంట్లో 95 ఏజ్ ఉన్నాడు మా మామయ్య కట్టుకున్న ఇల్లు. ఆయన తీసుకొని పోయి ఎక్కడ ఉండాలి మేము? వాళ్ళు రెక్కలు బొక్కలు దారాలు పోసిన కట్టిన ఇల్లు, వాళ్ళని ఇప్పుడు తీసుకొని మేము ఎక్కడ పోవాలా? డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు. అది మాకు అనుకున్నట్టు ఉండాలి కదా. ఇప్పుడు మేము 3 అన్నదమ్ములు, మా ఆడబిడ్డ 4 ఉన్నాము. వాళ్ళందరికీ ఇట్లా పరిస్థితి మాది. ఒక్కటి ఇల్లు ఇస్తా అంటున్నాడు, ఇంకా ఇద్దరం ఎటు పోవాలి? మేము తీసుకునే పరిస్థితే లేదు. చావనైనా చేస్తారు కానీ అక్కడ పోయి ఉండేది లేదు. సంబంధం లేదు అంటారు. రేవంత్ రెడ్డి కదా ఇదంతా వేసేది. సంబంధం లేదని మాట్లాడుతున్నారు. ప్రొద్దున నుంచి ఇవే నడుస్తున్నాయి మాకు. హైడ్రాకి సంబంధం లేదంటే ఆయన పంపిస్తేనే వస్తుంది గవర్నమెంట్ నుంచి. మరి అట్లా ఎట్లా వస్తుంది మరి హైడ్రా? సో ఇక్కడికి వచ్చినటువంటి అంటే పోలీస్ వాళ్ళ బందోబస్తు అవన్నీ అరేంజ్ చేస్తున్నారు కదా, ఒక రిసీవింగ్ బాగానే ఉందా? మీ మీద ఏమన్నా? మాకు అలాంటిది ఏం లేదండి. మేము పోలీసులను ఎవరిని ఏమంటలేము. వాళ్ళంతా మంచిగా చూసుకుంటున్నారు మమ్మల్ని. దాని ఏం ప్రాబ్లం లేదు. మాకున్నది ఏంది, మా ఇండ్లు మాకు కావాలి అంతే. నెక్స్ట్ ఏమనుకుంటున్నారు మీ ఏరియా వాసులు అందరూ కలిసి? రేవంత్ రెడ్డి గారికి వెళ్ళడం జరుగుతుందా? ధర్నా చేస్తామండి. ఏదైతే అది లాస్ట్ దాకా నడుస్తుంది అంతే. ఇది ఇంకా చిన్న పిల్లలు ఉన్నారండి, పెళ్లిళ్ళకు ఉన్నారు. ఎక్కడ వెళ్తాం చెప్పండి? మా బాధ ఎవరు చెప్పుకోవాలి? వాళ్ళ పెళ్లిళ్ళు ఎక్కడ చేయాలి? మూసీ నదిలో నీళ్లు పైకి రాలా, ఈరోజు వచ్చినాయా నీళ్లు? మేము 30 సంవత్సరాలు అమ్మా. ఎప్పుడు మూసి పట్టాలు అయినా ముందుగానే అన్నీ ఉన్నాయి. మాది పక్కా రిజిస్ట్రేషన్ భూమి, LRSలు ఉన్నాయి, లోన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఈ రోజు ఇలా జరుగుతుంది కదా, జరుగుతుంది. మీ ఇంటికి వచ్చి మార్క్ వేసారా? సర్వే నెంబర్ ఇంటికి కాదమ్మా, మా ఇల్లు అని మీ ఇల్లు కాదు, అందరిది ఇల్లే కదా, అందరు కష్టపడ్డోళ్లే కదా. ఇక్కడ కబ్జా చేసుకునే కాదు కదా. ఏమి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి? మేము ఇక్కడ ఉండబట్టి 30 years అవుతుంది. ఇంతవరకు మా దగ్గర ఎటువంటి వాటర్ రావడం కానీ ఎటువంటిది ఏది జరగలేదు. మా దగ్గర సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. విత్ పర్మిషన్స్ ఉంది మేము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇది ల్యాండ్ గ్రాబింగ్ మేముగా చేసింది. రేవంత్ రెడ్డి మా దగ్గర నుంచి ల్యాండ్ గ్రాబింగ్ చేయడానికి ఇది ఒక పన్నాగం బండి. 50-60 years కింద మూసీ రివర్ బెడ్ అని మాకు క్రియేట్ చేసి మా అందరినీ ఆనందానికి గురి చేసేసి 1 week నుంచి ఎవరికి నిద్రలు లేవు ఇక్కడ కాలనీలో. అందరు ఇబ్బంది పడే గురి చేసే పరిస్థితిలో ఉంది. మీకు ముందుగానే 1 week ముందే వచ్చి చెప్పారా? 1 week ముందు రాలేదు. చాప కింద నీరు లెక్క విస్తరిస్తూ ఉన్నారు. డైలీ ఒక టార్చర్
వాడు ఒక రాక్షసుని లెక్క ప్రవర్తిస్తున్నాడు. యాజ్ సీఎంగా చేయట్లేదు. వాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము ఇలా చేస్తున్నాము, ఇలా ఉంది మా ప్లాన్, ఇలా ఉంది, నేను ప్రజలకు ఇబ్బంది కలిగించాను, ఎన్ని ఇండ్లు ఉన్నాయి సర్వే చేసినాము, మీరు అందరూ ఒప్పుకుంటారా, వాళ్ళు వస్తారు చేస్తారు అనేది అడిగేది లేనేలేదు. దౌర్జన్యంగా వచ్చేసి ఇది రివర్ బెడ్, ఇది FTL, ఇది బఫర్ జోన్ అంటే అక్కడ దాకా మీకు బఫర్ జోన్ గల్లీలు కాలనీలు పోతున్నాయి. ఒక గడ్డ మీద ఉండి జూబ్లీహిల్స్లో ఉండి చూడడం కాదు, ఒకరోజు రౌండ్ అయ్యి మూసి పక్కన నుంచి నువ్వు డ్రోన్ సర్వే చేస్తే ఒక్కసారి డ్రోన్ ఇలా వెళ్ళిందంటే ఎన్నో వేల ఇండ్లు వెళ్ళిపోతాయి. దాంట్లోకి నువ్వు పాత నక్ష ప్రకారం ఎలా ఉంటావు, ఇన్ని లేఅవుట్లు అయినాయి, ఎల్ఆర్ఎస్ పహానీలు ఉన్నాయి, కాసరా పహానీ, చేసరా పహానీ, ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది. నువ్వు ఇవాళ వచ్చి మాది ల్యాండ్ గ్రాబ్, నువ్వు మాది ల్యాండ్ గ్రాబ్, మా ల్యాండ్ తీసుకోపోనిక మమ్మల్ని ల్యాండ్ గ్రాబ్ అని చేస్తున్నావు. ఇవాళ కోర్టు పెట్టు, స్పీడ్ కోర్టు పెట్టు, 10 డేస్లో అందరం కోర్టుకు వస్తాం, మా డాక్యుమెంట్స్ అక్కడ ప్రొడ్యూస్ చేస్తాం, మాది కొట్టిపి కోట్ల మాది ఫేక్ అని చెప్పి మా డాక్యుమెంట్స్ అన్ని ఫేక్ అని కొట్టిపించిన తర్వాత మా ల్యాండ్ తీసుకో. మా ల్యాండ్ కొట్టిపి ఫస్ట్ మా డాక్యుమెంట్స్ అని మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, ఫాస్ట్ కోర్టు పెట్టు. సర్వేకి వచ్చిన వాళ్ళకి ఎవరికి మీరు డాక్యుమెంట్స్ చూపెట్టడం అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు డైరెక్ట్ వచ్చేస్తున్నారు. ఫస్ట్ ఏమంటున్నారు, మేము పెద్ద ఇండ్ల దగ్గరికి రాము అని చెప్పారు. దాని తర్వాత ఏం చేస్తున్నారు, కొంచెం వాళ్ళకి లీనియన్స్ ఇవ్వగానే ఏం చేస్తున్నారు, బిల్డింగ్లో కూడా మార్కులు వేసేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము బలవంతంగా పనిపించట్లేదు, పంపిస్తామని చెప్తున్నారు. దాని తర్వాత బలవంతంగా పంపించే ప్రయత్నాలు జరిగినాయి. మేము అందరం కలిసి అడ్డుకుంటే వాళ్ళని తరిమి కొడితే వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు చెప్పండి సార్? ఎందుకంటే గత ప్రభుత్వం కాకుండా నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే హెచ్చరిస్తున్నాను, మా డాక్యుమెంట్లన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేయి, ఫాస్ట్ కోర్టు పెట్టు, నీకు అర్జెంట్ ఉందా ప్రాజెక్టు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి 10 డేస్ మా డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. నువ్వు కోర్టుతోని మాది ఫేక్ అని చెప్పి మేము కోర్టులో కొట్లాడతాం, మాది ఫేక్ అని మీద కోర్టులో కొట్టిపి మమ్మల్ని, మాదంతా రిజిస్ట్రేషన్స్ అన్ని ఫేక్, ఇవన్నీ పర్మిషన్స్ అన్ని ఫేక్ అని మా కోర్టులో కొట్టించిన తర్వాత నువ్వు మా ల్యాండ్ దగ్గర రావాలి. అంతవరకు రానికే నీకు రైట్స్ లేవు యాజ్ ఎ లా ప్రకారం. సో డైరెక్ట్గా వాళ్ళు వచ్చేసి ఆ బుల్డోజర్లు తీసుకొచ్చి ఏకంగా ఇళ్ళ మీదే పెడుతున్నారు. ఇండ్ల మీద రానిక్కడ స్థానికులు లేరమ్మా, మాలాంటి యువకులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు, అందరు అడ్డుకుంటారు, ఎవరు కూడా ఊకోవడానికి లేదు. ఒక బుల్డోజర్కి వాళ్ళు 500 మంది పోలీసులను పెడితే మా దగ్గర 2000 మంది వెళ్తారు ఒక బుల్డోజర్కి. అంతవరకు మేము రెడీ అయిపోయి ఉన్నాము. ఈ రోడ్లు ధర్నాలు ఇవన్నీ రాష్ట్ర రోడ్ ధర్నాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటున్నారు ఇక్కడ? మేము ఇక్కడ 25 years నుంచి ఉంటున్నాం మేడం. మా దగ్గర లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ అన్ని అలాట్మెంట్గా తీసుకొని కట్టించుకుంటున్నాము. మళ్ళీ మాకు ఇలాంటివి పెట్టి రేవంత్ రెడ్డి ఆల్రెడీ పిక్చర్లను చేసేసిండు. మేము చెప్పలేని స్పందన కూడా ఇవ్వలేకపోతున్నాం మేడం. మీకు సరైన ఆన్సర్ కూడా మేము చెప్పలేకపోతున్నాం.